తండ్రి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ సకాలంలో ఆరాధించడానికి చేరవచ్చిన ప్రియులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి మళ్ళా మనం సజీవులుగా ఈ లోకంలో అన్నిట్లో వంతును కలుగజేయడానికి ఆయన అనుగ్రహించినటువంటి మహాకృప అమూల్యమైనటువంటిది. దాన్ని బట్టి మరొకసారి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎప్పట్లాగే మన ఆలోచనను ఏదో ఒక సంగతి యందు ఆలోచన కలిగి ఉండడానికి, మరి ముఖ్యంగా విని గ్రహించడానికి అనేక అంశాలతో కూడినటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినం కూడా ఏర్పాటు చేయబడినటువంటి అంశం సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు. సమస్తాన్ని చేయగలిగిన దేవుడు నా ద్వారా లేకపోతే నీ ద్వారా ఎందుకు ఏమీ చేయలేకపోతున్నా? ప్రశ్న మీకు బాగా అర్థమైతే వింటున్నటువంటి పాఠం ద్వారా చాలా ఉన్నతమైనటువంటి విషయాలు దీనికి సహాయం చేస్తాయి. సమస్తాన్ని చేయగలిగిన దేవుడు అన్న పదంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని పలికినటువంటి మాట మనకు తెలుసు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన బాహుబలం. నిజంగా తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి బాహుబలం ఎంత గొప్పదో మనకు తెలుసు. కాబట్టి ఏం చేయడానికైనా తనకున్నటువంటి బలం ఫలానది చేయడానికి సరిపోదు అనే దానికి ఏమైనా ఉందా అంటే ఏం లేదు. అందుకని సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు ఒక మనిషి దగ్గరకు వచ్చేసేటప్పటికి ఏమి చేయలేని వాడుగా అయిపోతున్నాడు. ప్రకృతిని కలగజేసినటువంటి దేవుడు ప్రకృతికి వాటి పనులు అప్పగించినప్పటికీ సైతం అవి యథాప్రకారంగా సెకండ్లో లోటు లేకుండా లేకపోతే తేడా లేకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలన్న ఆ నిర్దేశికతను ఏనాడు కూడా లోపం లేకుండా సెకను ఆ కాలాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఎంత త్వరితగతిన తన పని తాను చేసుకుంటూ వెళ్తుందో మనకందరికీ తెలుసు. కానీ ఒక మనిషి దగ్గరకు వచ్చేసేటప్పటికి నిజంగా వేరుగా తయారైపోతుంది. పనులన్నీ తారుమారైపోతున్నాయి. నిజానికి ప్రకృతి దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం కాదు. మనకు తెలుసు మనుషులమైనటువంటి మనమే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము అన్న సంగతి తెలుసు. మరి అలాంటి మనం ఆయన పోలికలతో సృష్టించబడినటువంటి మన విషయంలో దేవుడు ఏ కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు. దీని వెనకాల ఏముందో చక్కగా మనం ఆలోచనలోకి వెళ్దాం. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం సందర్భానుసారంగా ధ్యానిస్తూ ఉన్నాం, పరిశీలన చేస్తూ ఉన్నాం. అంశాలుగా అనేక విషయాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. కాబట్టి మన మనసులను ఏం చేయాలంటే ఒక సందర్భాన్ని మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు దాన్ని ధ్యానించాలి. అందుకని ముందుగా మనకు ఎందుకు ఒక టైటిల్ ముందుగానే తెలియజేస్తున్నాం అని అంటే దీని కొరకు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతామో అనేటటువంటి దానికి ఒక సిద్ధపాటు కలిగినటువంటి ఒక విద్యార్థి నేర్చుకోవడానికి ఈరోజు ఏ పాఠం మనం నేర్చుకోబోతున్నాం అని టీచర్ చెప్పినప్పుడు దానికంటూ కొంత అవగాహనను తన మనసులో సిద్ధం చేసుకుని పాఠం చెప్పే ముందు కూర్చుంటాడు. అందుకని మనకు తెలుసు మనల్ని మనం సిద్ధపరచుకుని వాక్యాన్ని ధ్యానించాలి. నిజంగా వాక్యాన్ని హడావుడిగా లేకపోతే సిద్ధపరచుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనుకో, వాక్యం దగ్గర అలా ఉండకూడదు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే బయట బోర్డు ఇచ్చాం, స్విచ్ ఆఫ్ చేసి మీ సెల్ ఫోన్లో లోపలికి తీసుకెళ్ళండి. బోర్డు అయితే అలాగే చెబుతుంది, కానీ బోర్డు ప్రకారం మనం నడుచుకుంటున్నామా అంటే లేదు. అంటే మధ్యలో ఏదో కాల్ వస్తుంది కాబట్టి హడావుడిగా బయటికి వెళ్ళిపోతాం. హడావుడిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిన అంత అవసరత లేదు మనకి. మన మనసులను సిద్ధం చేసుకుని ఈరోజు ఏ పాఠం మనం వినబోతున్నామో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మనలో ఏ విధంగా తయారవుతున్నాయి అన్న విషయాన్ని మనం ఆలోచన చేయడానికి వాక్యం దగ్గర నిజంగా రాజీ పడడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం అనేటటువంటి విషయం
అందుకని విన్నటువంటి వాక్యం ప్రకారం మనం ఏం చేయాలంటే స్పందించాలి. ఒకవేళ స్పందించకుండా ఉంటే నువ్వు విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. మనకు తెలుసు కదా, డాక్టర్ గారి దగ్గర మనం వెళ్ళినప్పుడు పలానా జ్వరం లేకపోతే పలానా అస్వస్థత నాకు ఉంది అని మనం అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు నిజంగా ఆ ట్రీట్మెంట్కి పేషెంట్ ఏమవ్వాలంటే స్పందించాలి. ఎలా స్పందించాలి? డాక్టర్ గారు మీరు రాసినటువంటి మందులు బాగా పనిచేశాయి అనేటటువంటి ఆ మాట వినగలిగినప్పుడు అప్పుడు డాక్టర్ గారు చాలా ఆనందపడతారు. నిజంగానే ఆ ట్రీట్మెంట్కు పేషెంట్ ఏమవుతాడంటే స్పందిస్తున్నాడు. అలాగే మనం కూడా వాక్యం విన్నప్పుడు మన యొక్క స్పందన అనేటటువంటిది అర్థమైపోవాలి మనకి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ స్పందన అనేటటువంటి వాక్యం విన్నప్పుడు జరగకపోతే ఇక దానివల్ల మనకు ప్రయోజనం లేదు. దేనివల్ల? విన్న వాక్యం వల్ల ప్రయోజనం లేదు. డాక్టర్ ఒక నెల ట్రీట్మెంట్కి మందులు రాసినప్పుడు మళ్ళీ 15 రోజుల తర్వాత రండి అంటాడు. ఎందుకు? నీ విషయాన్ని మళ్ళీ తెలుసుకోవడానికి. ఒకవేళ నీలో దానికి సంబంధించిన స్పందన లేకపోతే మరలా మాత్రలు మార్చి రాస్తాడు. కానీ ఈ లోపల పేషెంట్ ఎలా ఆలోచన చేస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్తే తగ్గట్లేదు కాబట్టి డాక్టర్ని మనం ఏం చేద్దాం? మార్చేద్దాం. డాక్టర్ని మారిస్తే మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకుంటాడు ఇంకో డాక్టర్. ఈ సంగతి మనకు అర్థం కాదు. అందుకని ఎప్పుడైనా కూడా మనం ఒకసారి ఫీజు కట్టి వెళ్ళిన తర్వాత పదే ఆ డాక్టర్ని మనం ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్ చేయొచ్చు. ఇంతకుముందు మీరు రాశారు, మీరు చెప్పిన టెస్టులు చేయించాను, అయినా కూడా నాకు ఫలితం లేకుండా పోయింది, ఏంటిది అని అడిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగనే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మన బ్రతుకులలో స్పందన అనేటటువంటిది లేకపోతే ఎన్ని వాక్యాలు, ఎన్ని సందర్భాలు, ఎన్ని అంశాలు చెప్పినా కూడా అవి వాటి వల్ల ప్రయోజనమే ఉండదు. కాబట్టి ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఏంటో అంశం అంటే సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు ఒక మనిషి ద్వారా, ఆ మనిషి అనేటటువంటి పదం రాయకుండా నా ద్వారా కావచ్చు, లేకపోతే వాక్యం వింటున్నటువంటి నీ ద్వారా కావచ్చు, ఎందుకని ఏమీ చేయలేకపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయడానికి జకర్యా అనేటటువంటి ఆయన మనం ప్రామాణికంగా ఉదాహరణగా మనం తీసుకోబోతున్నాం. అందుకని ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగం లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 8వ వచనం ఈ రీతిగా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ ఒక విధానాన్ని చెప్తున్నాడు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుతూ ఉండగా అన్నాడు. అంటే యాజక ధర్మం అనేటటువంటిది ఎప్పటి నుంచి మొదలైంది ఇదని అంటే నిజంగా యాజక ధర్మం అనేటటువంటిది మోషే గారి కాలంలో యాజక ధర్మం జరిగించినట్లుగా మనకు అర్థమవుతుంది. యాజక మర్యాద చొప్పున యాజక ధర్మము అనేటటువంటి పదం దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుతూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఒకప్పుడు మనకు తెలుసు దేవుని యొక్క ఆలయంలోకి ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చా అంటే ఎవరు వెళ్ళకూడదు. నిజంగా ఇక్కడ యాజక మర్యాద చొప్పున మందిరంలోకి సేవ అని అంటే, మందిరంలోకి వెళ్ళి సేవ చేయడం అని అంటే అది ఒక అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే దేవుని సేవ చేయడం అనేటటువంటి కార్యక్రమం ఒకనాడంటే తరగతి చొప్పున మర్యాద చొప్పున యాజక మర్యాద చొప్పున మాత్రమే ఎంపిక చేయబడినటువంటి వాడు ఎంపిక చేయబడినటువంటి సమయాల్లోనే యాజక ధర్మం జరిగించడానికి లోపలికి వెళ్ళాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆలయాలు మారిపోయాయి, ధర్మాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇందులోకి వచ్చేవచ్చా అంటే ప్రతి ఒక్కరూ వచ్చేవచ్చు. ప్రతి ఒక్కరంగా ఇక్కడికి వస్తున్నామే కానీ ఇక్కడ జరిగించేటటువంటి ప్రతి కార్యక్రమము చేయడం అనేటటువంటిది ఒక అదృష్టంగా ఏమన్నా భావిస్తున్నామా అంటే అలా భావించట్లేదు. నేనెందుకు చిమ్మాలి, నేనెందుకు తొడవాలి, నేనెందుకు బాత్రూంలు కడగాలి, చూసారా? ఇలాంటివి మనం ఆలోచించుకున్న కొలది ఒరే ఒకనాడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం మనకు తెలుసు కదా. యెరూషలేము ఆ యొక్క దేవాలయంలో కట్టెలు కొట్టేవాళ్ళు ఒకవైపున ఉంటారు, వంటలు వండేవాళ్ళు ఒకవైపున ఉంటారు, యాజక ధర్మం చేసేటటువంటి వాళ్ళు ఒకవైపున ఉంటారు. అంటే నిర్ణయించబడినటువంటి పనులకు తాలూకు సంబంధించినటువంటి సేవకులు ఆయా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. అలా జరిగించడం అనేటటువంటిది ఎలాంటిదని అంటే ఒక మహాభాగ్యంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని మర్యాద చొప్పున అన్నాడు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. అసలు నిజంగా ఈ ధూపం వేసేటటువంటి కార్యక్రమం
లేవీయులు యాజక ధర్మము నిజంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రారంభంలో యాజక ధర్మాన్ని జరిగించేటటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని లేవీయులకు ఇచ్చాడన్న సంగతి మనకు తెలుసు. నిజంగా వాళ్ళు క్రమంగా చేసేవాళ్ళ అంటే అవును, క్రమంగా చేసేవాళ్ళు. ఎలా చేసేవాళ్ళు? కట్టెలు కొట్టేవాళ్ళు ఒకవైపు ఉంటారు, నీళ్లు మోసేవాళ్ళు వేరుగా ఉంటారు. ఇలా క్రమము అనేటటువంటిది తప్పకుండా. ధూపం వేయాలి అని అంటే ఈరోజు ఎవరు? అందుకనే ఉదయాన్నే పెంచలేని బయట చూసినప్పుడు పైకి వెళ్ళి పాప అడిగాను, ఈరోజు క్లీనింగ్ ఎవరంటే పెంచలే అంకుల్. అంటే చూసారా, ఆ యొక్క ధర్మం ఆలయంలో జరిగించేటటువంటి ఒక కార్యక్రమం, అది మనకు ఒక అదృష్టంగా మనం ఫీల్ అవ్వాలి తప్ప నేను ఎందుకు చేయాలని. అంటే క్రమము చొప్పున, యాజక మర్యాద చొప్పున తనకు వంతు వచ్చినప్పుడు అన్న పదం ఉంది. వంతు అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది? నిర్ణయించుకున్నప్పుడు వంతు అనేటటువంటిది వస్తుంది. అంటే పాత నిబంధన గ్రంథంలో నిజంగా ఆ రోజుల్లో ఒక క్రమం అనేటటువంటిది ఏర్పాటు చేసినారా అంటే అవును, ఒక క్రమం అనేటటువంటిది ఏర్పాటు చేసినారు. ఒకసారి ఆ క్రమాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు 13వ వచనంలో అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత దేవదూతను చూసి భయపడినప్పుడు అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము అన్నాడు. నిజంగా మనం ఆలోచన చేస్తే దూతలు అనేటటువంటి వాళ్ళు ఒకప్పుడు పరలోకం నుంచి భూమి మీదకు పంపబడినటువంటి స్థితి మనకు తెలుసు. పరలోకం నుంచి పంపబడ్డారా? ప్రారంభపు కాలాల నుంచి మనం అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథం వ్రాతపూర్వకమైనటువంటి ఇది కాకుండా ఉన్నప్పుడు పరలోకమైనటువంటి సంగతులను తెలపడానికి భూమి మీదకి దేవుడు దేవదూతలను పంపేవాడు అన్న సంగతి తెలుసు. ఇప్పుడంటే ఏ దేవదూత వచ్చి మనకి ఏ సంగతిని మనకి బోధించిన అవసరం లేదు. కానీ దాదాపుగా 400 సంవత్సరాలు దాన్ని మనం సైలెంట్ పీరియడ్ అనుకున్నా కూడా ఈ యాజక ధర్మాలు జరుగుతూ ఉన్నాయా? జరుగుతూ ఉన్నాయి. అంటే ఎప్పుడో లేవి కాండంలో ప్రారంభించబడినటువంటి ఈ యాజక మర్యాద ధర్మము అనేటటువంటి దాన్ని కూడా క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పుడు కూడా ఇది జరిగిస్తూ ఉన్నారా? జరిగిస్తూ ఉన్నట్టుగానే మనకు లేఖనం దృఢపరుస్తుంది. అలా యాజకుడు అనేటటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసి, అంటే లూకా గారు రాసేటప్పటికి కూడా ఒక ధర్మం అనేటటువంటిది జరుగుతూ ఉంది, దేవాలయంలో జరుగుతూ ఉంది. అందుకని ఈ క్రమం అనేటటువంటిది నిజంగా ఈ యాజక ధర్మం అనేటటువంటి క్రమం ఏంటో మనకు అర్థం అవ్వాలి. అసలు నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత దేవదూత అక్కడ నిలబడి కుడి పక్కన నిలబడినటువంటి దేవదూత కనపడి జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది అన్నాడు. అంటే ఇక్కడ జకర్యా గారు లోపలికి వెళ్ళి, అంటే మర్యాద చొప్పున, యాజక మర్యాద చొప్పున ప్రభు యొక్క ఆలయంలోకి వెళ్ళి ఈయన లోపల ఏం చేయాలి? ధూపాలు వేయాలి. ఇంకా నిజంగా యాజకుడు, అంటే యాజకుని యొక్క లోపలికి వెళ్ళిన తర్వాత యాజకుడు దేని గురించి ప్రార్థన చేయాలి అని అంటే తన అవసరాల గురించి, లేకపోతే తనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవసరాలు దేవుడే తీరుస్తాడు అనేటటువంటి విషయం, తన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అక్కడ చేయడానికి వీల్లేదు. మనం కూడా చూడండి, ఈ యొక్క మందిరావరణలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఉదాహరణకి మీకు ప్రార్థన ఇచ్చినప్పుడు ఆ ప్రార్థన అనేటటువంటిది నీ వ్యక్తిగత విషయాలను ఇక్కడ ప్రస్తావించినటువంటి దాఖలాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అందుకని మొదటి ప్రార్థన ఎవరు, రెండవ ప్రార్థన ఎవరు అన్న సంగతిని గురించి మనం ముందుగానే ఒక టైం టేబుల్ రాసుకుంటున్నాం, అంటే ఒక క్రమము రాసుకుంటున్నాం. ఆ క్రమంలో మొదటి ప్రార్థన అనేటటువంటి వ్యక్తి ఏ ప్రార్థన చేయాలి, ఎందు నిమిత్తం చేయాలి అని అంటే ఇది అందరి నిమిత్తం చేయగలిగేటటువంటి ప్రార్థన ఉండాలి. అందరి నిమిత్తం చేయగలిగే ప్రార్థన, అంతేకాని వ్యక్తిగత విషయాల గురించి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఉండకూడదు. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి అది మన ఇంటి దగ్గర చేసుకోవాలి. కానీ సమాజ మందిరంలోకి వచ్చిన తర్వాత, లేకపోతే దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత నిజంగా మనం దేని గురించి ప్రార్థన చేయాలని అంటే అందరి సమస్యల నిమిత్తం ప్రార్థన చేయాలి. అలాగే యాజకుడైనటువంటి జకర్యా కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నీ ప్రార్థన నాకు వినబడింది అన్న పదం దేవదూత ద్వారా అక్కడ పలకబడినప్పుడు నిజంగా నేను దేని గురించి ప్రార్థన చేస్తుంటాడు? లోపలికి వెళ్ళి దేని గురించి ప్రార్థన చేస్తుంటాడు లోపల? ఎందుకంటే మనం అనుకుంటాము జకర్యా గారు కూడా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి, దేవదూత అతనితో మాట్లాడిన పద్ధతిని బట్టి ఇప్పుడు జకర్యా దేని గురించి ప్రార్థన చేస్తుంటాడు? ఒకసారి దేవదూత ఏం చెప్పిందో చూడండి. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, అదిగో నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్
నీకు కుమారుణ్ణి కనును. యోహాను అని పేరు పెట్టుదు. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు జకర్యా గారు లోపలికి వెళ్ళి దేని గురించి ప్రార్థన చేస్తుంటాడు? నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వయ్యా, కుమార్తెను కాదు మర్చిపోవక, మళ్ళా కుమారుణ్ణి ఇవ్వు అనే అనే ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు దేవదూత కూడా దేని గురించి మాట్లాడుతుంది? నీకు ఒక కుమారుని అనుగ్రహింపబడిన అన్న పదం ఉందా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి మనకి? యాజకుడు లోపలికి వెళ్ళి తన వ్యక్తిగతమైనటువంటి విషయాలను మాట్లాడాడు కాబట్టి దేవదూత కూడా ఏం చెప్తుంది? నీకొక కుమారుని, అదేనా? మళ్ళా కదా, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను. చూసారా, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది. అంటే ఏ ప్రార్థన చేసి ఉంటాడు జకర్యా లోపలికి వెళ్ళి? నాకొక కుమారుడు కావాలి. ఇదేనా నిజంగా యాజకుడు లోపలికి వచ్చి వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావన చేయొచ్చా దేవునితో? బహుశా ఇప్పుడు కూడా మనం అందరం వచ్చాం, మొదటి ప్రార్థన, రెండవ ప్రార్థన, ఇవన్నీ చేసాం. కానీ మన వ్యక్తిగత విషయాలు ఇక్కడ ఏమైనా ప్రస్తావన చేసామా? లేదు కదా. మరి అలాంటప్పుడు జకర్యా గారు కూడా ఏ ప్రస్తావన చేసి ఉండాలి? వ్యక్తిగతమైనటువంటి విషయాలు అక్కడ ప్రస్తావన చేయకుండా ఉండాలి. అంతేనా? అది అందుకని మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా క్రమం అంటే ఏంటో మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి మనం ఎజ్రా గ్రంథంలోకి వెళ్ళి, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మరియు వారు యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు రాసిన, అది మోషే గారు ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో దానిని బట్టి ఏం చేయాలంట? తరగతుల చొప్పున యాజకులను, అదిగో వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించారు. అంటే ఈ కార్యక్రమం, ఈ క్రమము, ఈ తరగతులు చొప్పున, తరగతులు అంటే నేను చెప్పేది మనం జరిగించే తరగతులు కాదు. తరగతి అంటే స్పెషల్ డేస్ అని అర్థం. ఆ డేస్లో అతను యాజక ధర్మం జరిగించాలి. ఇదంతా ఎప్పుడు నిర్ణయించబడిందని చెప్తున్నారు? మోషే గారి కాలంలో ధర్మశాస్త్రం చొప్పున, అంటే ధర్మశాస్త్రంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఆ క్రమం అనేటటువంటి తరగతులను ఏర్పాటు చేశాడా అంటే అవును, ఆ క్రమంలో వచ్చినటువంటిదే జకర్యా తన తరగతి చొప్పున అన్న పదం మాట్లాడతాం. నిజంగా ఆలయంలోకి, మరి ముఖ్యంగా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినటువంటి ఆ యాజకుడికి తోడు ఎవరైనా ఉండాలా అంటే ఎవరు ఉండడానికి లేదు. ఒకసారి మనం ఈ లేవి కాండంలోకి వెళ్ళి ఈ యాజక ధర్మాన్ని గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు, ఒక యాజకుడు అంటే ప్రముఖ యాజకుడు లోపలికి వెళ్ళి ఏం జరిగించాలి? ధూపం వేయాలి. ఇంకా అతనితో పాటు ఎవరిని కూడా అసిస్టెంట్లు కూడా తీసుకుని వెళ్ళకూడదు. ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. ఒకసారి మనం లేవి కాండంలోకి వెళ్ళి 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లేవి కాండంలో ఈ తరగతుల గురించి మనకు చాలా చక్కగా మనకి వివరించడం జరిగింది. 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించాం. పరిశుద్ధ స్థలములో ప్రాయచిత్తము చేయుటకు అతడు లోపలికి, ఎవరతడు? యాజకుడు. అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును, తన ఇంటి వారి నిమిత్తమును, ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయచిత్తము చేసి బయటకు వచ్చు వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్ష గుడారములో ఉండరాదు. ఏ వ్యక్తి కూడా ఎక్కడ ఉండకూడదంట? ప్రత్యక్ష గుడారంలో కూడా ఉండకూడదు. అంటే అక్కడికి ఎవరు వెళ్ళాలి? లోపలికి యాజకుడే. ఎలా వెళ్ళాలి? తన తరగతి క్రమము చొప్పున వెళ్ళాలి. అంతేగాని మనం అనుకుంటుంటాం కదా, అన్న ఈ వారం నాది నడిపింపు కాదు, ఇంకొక అతనికి ఇస్తున్నాను అన్నప్పుడు ఇక్కడ ఏం జరగదు మనకి. నా పాయింట్ అర్థమవుతుంది కదా? ఈ వారం నువ్వు తీసుకో, వచ్చే వారం నీ కార్యక్రమం నేను తీసుకుంటాను అన్నప్పుడు ఇక్కడ ఏం జరగదు. కానీ ఆ రోజుల్లో అలా జరిగే వీలుంటుందా? ఆయా తరగతుల చొప్పున ప్రతి యాజకుడు ఏం చేయాలంటే కనిపెట్టుకోండాలి. అమ్మో నా డేస్ ఎప్పుడు వస్తాయో అన్నట్టుగా. అందుకని నా డేస్ వస్తే వచ్చిందిలే, నా బదులు నాకు ఈ వారం చాలా పనులు ఉన్నాయి, పొలం కొనాలా, మరి దుక్కి దున్నాలా, పంట వేసుకోవాలా, ఇవన్నీ కుదరదు, నేను పోయి యాజకత్వం చేస్తే ఆ టైంలో అలా ఉంటే బాగుండదు, కాబట్టి ఈ వారం నువ్వు చేయి, లేకపోతే వచ్చే వారం నేను చేస్తాను అనే కార్యక్రమాలు ఉంటాయా? లేదా? ఆ తరగతి క్రమం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. దాన్ని నెరవేర్చేదానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడకుండా దానికోసం అలాగనే ఎంచుకున్నటువంటి దినాలు అక్కడికి వెళ్ళి గడిపేటటువంటి వాళ్ళు. అలాగని చెప్పి లోపలికి వెళ్ళినప్పుడు ఆ యాజకుడు మళ్ళీ తిరిగి రాకపోతే మరొకడు వెళ్ళి చూసి ఏం జరిగిందో అని మళ్ళీ అతను తీసుకొచ్చేదానికి వీలు కాదు. నిజంగా ఆ రోజుల్లో ఒక తాడు కట్టుకుని వెళ్ళేవాళ్ళు అంటే యాజకుడు.
తాడు కట్టుకుని లోపలికి వెళ్ళి ఇక అతను కాలాన్ని చూసుకున్నప్పుడు ఇంకా బయటికి రాలేదు యాజకుడు అంటే లోపల ఏం జరిగిందో వీళ్ళకి అర్థమైపో ఉంటుంది. ఎందుకు? యాజకుడైనా కూడా దేవుడు అతన్ని చంపేస్తాడా? చంపేస్తాడు. అంటే అతనిలో నచ్చనిది, అతనికి సంబంధించినటువంటి ఏ దుష్కార్యక్రమైనా కూడా తెలిసినప్పుడు అక్కడ వెంటనే చచ్చిపోతాడన్న సంగతి యాజకులకు తెలుసు. ఎందుకు? వేరొక అగ్నిని తీసుకొచ్చి అక్కడ వేసారు కొంతమంది యాజకుల యొక్క కుమారులు. వేరొక అగ్ని అంటే దేవుని దహన బలిని జరిగించడానికి దేవుడు చెప్పినటువంటి అగ్నిని కాకుండా వేరొక అగ్నిని తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు ఇద్దరిద్దరు అక్కడికక్కడికి యాజకులైన వాళ్ళందరూ చనిపోయినారు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు? లోపలికి వెళ్ళేటప్పుడు తాడు కట్టుకొని వెళ్ళేవారు. ఒకవేళ ఈరోజు సాయంత్రం అయిపోయింది ఇంకా అయ్యగారు బయటికి రాలేదంటే లోపల ఏమైపోవాలి? కాబట్టి అలాగని చనిపోయిన వాడిని తీసుకురావడానికి ఇంకొకటి వెళ్ళేవాడా? కాదు. అందుకని వీళ్ళు తాడు కట్టి లాగేసేవాళ్ళు ఎవరు. అందుకని ఇక్కడ కూడా మనం జకర్యా విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు జనులంట అతడు ఇంకా రాకపోవడం చూసి భయపడ్డారా లేదా ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. లూకా రాసిన సువార్తలోనే ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. అంటే యాజక ధర్మం జరిగించడానికి తన తరగతి చొప్పున క్రమం చొప్పున లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి రాకపోయేసరికి 21వ వచనం, ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచూ ఉండి ఆయన ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అంటే అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడ్డారంటే ఎందుకు ఆశ్చర్యపడ్డారు వీళ్ళు అర్థమవుతుందా మీకు? బతికి బయటకు వచ్చాడని, ఇంకేమిలే అన్ని ఇంకొంచేపు ఉంటే మేము తాడు కూడా లాగేసి ఉండేవాళ్ళము అన్నట్టు. అలా కాకుండా కొంచెంసేపు మళ్ళీ వీళ్ళు వెయిట్ చేశారంట. అందుకనే జకర్యా ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడ్డారంట. కనిపెట్టుచూ ఉన్నారా? ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచూ ఉన్నారు. ఇంకా వస్తాడు అంటే వీళ్ళు బయట ఉండి ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? కనిపెట్టడం ఉండడం ఒక పద్ధతి అయితే ప్రజలు బయట ఏం చేస్తున్నారో చూడండి. బయట ఏం చేస్తున్నారంట ప్రజలు? 10వ వచనం, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బయట ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు. జకర్యా లోపలికి వెళ్ళాడు. వీళ్ళు మధ్యలో ప్రార్థన లాపి చూస్తున్నారు. డోర్స్ అయ్యి వస్తున్నాడా? రాలేదు. మళ్ళా కానీ ఇంకోటి చేయండి ప్రార్థన అంటున్నారు. మళ్ళా ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళా చూస్తున్నారు. కొంచెం బాగా నలికి లేదా వినికిలేదు, వినిపించింది, వస్తున్నాడేమో. అస్సలు రావట్లేదు, కుదరట్లేదు. ప్రార్థనలు ఆపేసినారు. మళ్ళా చూస్తున్నారు, మళ్ళా రావట్లేదు. అంటే ఇంకేమైపోయింది? వీళ్ళలో కూడా కలవరం ఏర్పడిపోయింది. ఇంక రాడా బయటికి? రాడు అన్నట్టుగానే అన్నది. అందుకనే ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచూ ఉండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి అన్న పదం ఉంది. అంటే బ్రతికొచ్చేసినాడా? అవును, బ్రతికొచ్చేసినాడు. మనకు తెలుసు ఈ యాజక ధర్మం అనేటటువంటి ఈ యొక్క ప్రక్రియ అనేటటువంటిది నిజంగా ఆ రోజుల్లో నుంచి క్రొత్త నిబంధన కాలం వరకు, అంటే లూకా గారు రాసేటప్పటికి, అంటే యేసుప్రభువు వారికి రాకడకు ముందు కూడా ఈ క్రమం అనేటటువంటిది జరుగుతూ ఉందా అంటే అవును, జరుగుతూ ఉంది. అందుకని ఇక్కడ ఈ యొక్క ఆ తరగతి చొప్పున ప్రతి యాజకుడు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే యాజక మర్యాద చొప్పున ధూపము వేస్తూ ఉన్నాడు. నిజంగా ఎలా ధూపం వేయాలి, వేటితో ధూపం వేయాలి, ఎన్ని రోజులు అక్కడ ఉండాలి అనేటటువంటి విషయాన్ని గురించి ఎక్కడ రాయబడిందంటే లేవీకాండంలోనే రాయబడింది అన్న సంగతి మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు నిజంగా ఆనాటి నుండి లూకా సువార్త వరకు కూడా దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారా? కొనసాగిస్తున్నట్టుగానే ఉంది. అందుకనే జకర్యా తన తరగతి క్రమము చొప్పున అన్న పదం వాడుతున్నాడంటే ఎప్పుడు ప్రారంభించబడింది క్రమము? ధర్మశాస్త్ర కాలం, అంటే మోషే కాలం నుంచి ఈ క్రమం వస్తా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ బయట ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. లోపలికి వెళ్ళినటువంటి జకర్యా కూడా ప్రార్థన చేసి లోపలికి వెళ్ళినాడు. ఇంతకీ ఆ ప్రార్థన ఏం చేస్తుంటారు? బయట ఉన్నటువంటి ప్రజలు ఏం చేసి ఉండాలి? లోపలికి వెళ్ళినటువంటి జకర్యా కూడా దేని కొరకు ప్రార్థన చేసి వెళ్ళి ఉండాలి? పోనీ అలాగని చెప్పి జకర్యా నాకు కుమారుడు నువ్వు అనేటటువంటి విషయాన్ని ఒకవేళ ప్రార్థన చేసేదానికి లోపలికి వెళ్ళాడని అంటే కుమారునిగానే వయసు అయింది. అప్పటికి ఎంత ఆయన వయసు? జకర్యా వయసు తెలీదా? వయసు తెలియకపోవచ్చు, బట్ తన యొక్క అది బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. కాబట్టి బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నప్పుడు నాకు కుమారుడు కావాలని పోయి దేవుణ్ణి ప్రార్థన చేస్తాడా? ఊరికే అనుకున్నాం, చేస్తాడా? చేయడు. కానీ దేవదూత ఉంటుంది నీ ప్రార్థన
వినపడింది కాబట్టి నీ ప్రార్థన వినపడింది కాబట్టి ఇప్పుడు నేను నీకేమి ఇవ్వాలి? కుమారుణ్ణి అనుగ్రహించిన అనేటటువంటి పదం ఉంది. అంటే వెంటనే నీ ప్రార్థన వినబడింది అన్నప్పుడు నీ భార్య గర్భవతి అవుతుంది అనేటటువంటి విషయం ఉన్నప్పుడు నిజంగా ఆ ప్రార్థనే చేస్తుంటాడా జకర్యా? మనకు తెలుసు యాజక ధర్మం జరిగించేటప్పుడు ప్రజలు అందరి కొరకు ప్రార్థన చేసేవాడుగా యాజకుడు ఆ సమయంలో ఉండాలి తప్ప తన వ్యక్తిగతమైనటువంటి విషయాలను ప్రార్థన చేయడానికి ఆలయంలోకి ప్రవేశించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే తన క్రమము కానటువంటి దినాల్లో ఇంటి దగ్గరే ఉంటాడు కదా. అప్పుడు ఎన్నో సంగతులు తన గురించి మాట్లాడుకో ఉండొచ్చు, తన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా దేవునితో మాట్లాడుకొని ఉండొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి బయటేమో ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, తన తరగతి క్రమం చొప్పున ఇతడు కూడా లోపలికి వెళ్ళాడు. అప్పుడు దేవదూత నీ ప్రార్థనలు కూడా నాకు అన్నాయా, అదేనా, నీ ప్రార్థన వినబడినది అన్న పదం ఇక్కడ మనకు అనుకున్నప్పుడు నిజంగా జకర్యా దేని గురించి ప్రార్థన చేశాడో మనకు అర్థం అవ్వాలి. దేని గురించి చేసుంటాడు అంటే పర్సనల్ ప్రేయర్ అయితే కాదు. అందులో ముఖ్యంగా గర్భఫలం ఇవ్వమని మాత్రం అసలు అయ్యి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన భార్య కూడా ముసలామె, ఈయన కూడా ముసలామె. కాబట్టి ఇక్కడ అందరి కొరకు నిజంగా ఏం చేయాలి యాజకుడు అని అంటే లోపలికి వెళ్ళి తన యాజక క్రమము మర్యాద చొప్పున అందరి కొరకు ప్రార్థన చేసేవాడుగా ఒక యాజకుడు ఉండాలన్న సంగతి. ఒకసారి మనకి ఈ యాజక ధర్మాన్ని గురించి క్రొత్త నిబంధనలో కూడా హెబ్రీయులకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు గారు చాలా చక్కటి వివరణ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. అదిగో ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై అదిగో పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును అనుందా. అంటే యాజకుడుగా ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడినటువంటి వాళ్ళే ఉండాలి. అప్పుడు ప్రతి యాజకుడు ఏం చేయాలంటే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను తోవ తప్పిన వారి ఎడలను తాళిమి చూపగలవాడై ఉన్నాడు అని చెబుతూ ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును అంటే ఇంతకుముందు తాను చేసినటువంటి పాపముల కొరకు ఇంకా ప్రజలందరి యొక్క పాపముల కొరకు ఇప్పుడు ఏం చేయాలంట అర్పణను అంటే లోపలికి వెళ్ళి జరిగించాల్సింది ఏంటంటే ప్రజలందరి కొరకు తన బలులను అర్పించాలి, లేకపోతే ప్రజలందరి నిమిత్తము ప్రార్థన చెయ్యాలి. అంటే ఇక్కడ లోపలికి వెళ్ళినటువంటి జకర్యా గారిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు నాకు ఒక కుమారుడిని ఇవ్వని అంటే బాగుంటుంది. అక్కడికి వెళ్ళి అసలు నువ్వు ఉన్న స్థలం ఏది జకర్యా, నువ్వు అడుగుతున్న విధానం ఏంటి, నీ వయసు ఎంత, దేవతతో కూడా అని ఉండదా, అలా అని ఉండదు. నీ వయసు ఏంటి, నీకు ఈ వయసులో కుమారుడిని ఇస్తే ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ దేవదూత కూడా జకర్యా చేసిన ప్రార్థనను విని దానికి జవాబిస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. జవాబిస్తున్నటువంటి కూడా మనకు తెలుసు. బయట ఈయనేమో లోపలికి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు యాజక ధర్మం చొప్పున. లోపలికి వెళ్ళిన తర్వాత దేవదూత అంటుంది నువ్వు ప్రార్థన చేసావు, ఆ ప్రార్థన వినబడింది అన్న పదం విన్నప్పుడు బయట కూడా ప్రజలు ప్రార్థన చేస్తున్నారు కదా. మరి ఇంతకీ వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటి? అక్కడ మా జకర్యాకు కుమారుడు కావాలి, ఎలాగైనా చేయన్నట్టుగా ఉందా? కాదు. నిజంగా ఆ కాలంలో ప్రజలందరూ దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? ముఖ్యంగా యాజక ధర్మాన్ని జరిగించుటకు తన తరగతి క్రమం చొప్పున లోపలికి వెళ్ళినటువంటి ఆ జకర్యా గౌడు కూడా దేన్ని ప్రార్థన చేస్తూ లోపలికి వెళ్ళాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 38వ వచనాన్ని మనం ఆలోచించగలిగినప్పుడు ఒక ఆమె అంటే ఎవరు? ఈమె హన్న. ఒకసారి చదువు. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి. ఎవరు ఆమె అంటే 37వ వచనం చదువు. 36 అవును. మరి ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి యుండెను. ఆమె కన్యాతత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక
ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. రేయింబగళ్ళు ఏం చేస్తుందండి ఈమె? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. ఈమె వయసు ఎంత? 84 సంవత్సరాలు. దేవాలయాన్ని విడువకుండా ఉంది. ఎవరన్నా రామ్మా మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన, నేను రాను, ఎక్కడ చేరే ప్రార్థన చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. లేదమ్మా మా ఇంట్లో చిన్న శుభకార్యం ఉంది, మీరు వచ్చి ప్రార్థన చేసి ఏదో చేతులు ఉంచిపోతే బాగుంటుంది అనే ఆలోచన కూడా అంటే దేవాలయాన్ని విడువక, దేవాలయాన్ని దాటిపోయి ఎన్ని కార్యక్రమాలను చేయొచ్చు, బట్ అలా విడువకుండా దేవాలయంలో ఉండి ఆమె ఉపవాసంతో ఏం చేస్తుందంటే, మరి దేని గురించి ప్రార్థన చేసి ఉండొచ్చు? ఆమె వయసు 84 సంవత్సరాలు. దేని గురించి ప్రార్థన చేస్తూ ఉంది? తన వ్యక్తిగత విషయాల గురించి ఏమైనా ప్రార్థన చేస్తుందా? ఉపవాసంతో ఉండి దేవాలయంలో విడువక. ఒకవేళ అలా అనుకుంటే ఆమెకి ఇంకెవరున్నారు చెప్పండి? భర్త ఉన్నాడా? లేరు. పిల్లలు ఉన్నారా? లేరు. ఏదో అక్కడ ఊడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ఆ దేవాలయంలో వచ్చినటువంటి దాన్ని తినకపోతే ఉపవాసం ఉంటూ, కానీ ఏం చేస్తుందని రాయబడింది ఇక్కడ అంటే ప్రార్థన చేయొచ్చు అన్న పదం. రేయింబగలు ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచూ ఉండెను. 38వ ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుతున్న వారందరితో, అదిగో ఏం చేస్తుందంటే ఇవి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుతున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎవరిని గురించి మాట్లాడుతుంది? ఎవరిని గురించి ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది? 84 సంవత్సరాలు అయినా కూడా ఎవరిని గురించి ప్రార్థన చేస్తుంది? దేని గురించి ప్రార్థన చేస్తుంది? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో, అంటే ఈమె యొక్క ప్రార్థనలు దేనికంటే ఇశ్రాయేలీలకు విమోచన జరగాలి అన్న ఆలోచన. విమోచన కొరకు ప్రార్థన చేస్తుందంట. విమోచన కొరకు ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆ విమోచనము జరుగుతున్నటువంటి దినాలలో ఆయన గురించి కూడా ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయ నజరేతునకు తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అన్న పదం ఉందే. అంటే ఈ విమోచనకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి లోకంలోకి వచ్చాడు అన్న ఆనందంతో అప్పటి వరకు తాను జరిగించినటువంటి ఉపవాస ప్రార్థనలు, దేవాలయాన్ని విడువగా జరిగించినటువంటి కార్యక్రమాలను చాలా ఆనందంతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇంకా ఇక్కడ మనకి మరొక సుమియోన్ అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. 25వ వచనం 2వ అధ్యాయంలోనే, 2వ అధ్యాయం 25వ వచనం, లూకా రాసిన సువార్త. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఏం చేస్తున్నాడంటే ఈయన కూడా ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయుచుండేవాడు. విమోచన కొరకు అంటే యేసు ప్రభుల వారి కొరకు, ప్రజలందరి కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. హన్నా కూడా దేని కొరకు ప్రార్థన చేస్తుంది? సుమియోను కూడా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు ఆలోచన చేసి జకర్యా లోపలికి వెళ్ళే ముందు కూడా దేని కొరకు ప్రార్థన చేసి వెళ్ళి ఉంటాడు? విమోచన ఆదరణ అనేటటువంటిది. అంటే వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. యేసు ప్రభుల వారిని లోకానికి పంపిస్తాడన్న ఆలోచన అయితే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాగ్దానాలు ఉన్నాయి. ఒక కన్యక గర్భవతి కుమారుని కంటది అనేటటువంటి ఆలోచన ఈ ధర్మశాస్త్రానికి సంబంధించి దేవాలయాన్ని అంటిపెట్టుకున్నటువంటి వారికి ఈ సంగతులన్నీ బాగా ఎరుక. కాబట్టే కదా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బయట ఆ క్రమము తరగతి చొప్పున అక్కడ యాజకుడిని లోపల పంపించిన తర్వాత కూడా ప్రజలందరూ దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే మా విమోచన కొరకు నువ్వు మెస్సి అనేటటువంటి ఒక ఆయన్ని నువ్వు పంపిస్తానన్నావు కదా, ఆయన్ని పంపించయ్యా త్వరగా, మా విమోచన మాకు ఆదరణ కలగాలనేటటువంటి విషయాన్ని అక్కడ బయట ప్రజలు కూడా దాని గురించే ప్రార్థన చేస్తున్నారు. లోపలికి వెళ్ళినటువంటి జకర్యా గారు కూడా దేని గురించి ప్రార్థన చేశాడు? ఇశ్రాయేల్ ప్రజల యొక్క విమోచన కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేసే యాజకుడైనటువంటి జకర్యా గారు కూడా అలాంటి ప్రార్థనే లోపలికి వెళ్ళి చేస్తున్నాడా? అవును. ఇటు సుమియోను చేసింది అదే, ఇటు ప్రవక్త అయినటువంటి అన్నా చేసింది కూడా అదే. బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రార్థన చేయుచుండగా అన్న పదం వాడింది. ప్రజలందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత విషయాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నారా? కాదు. విమోచన కొరకు ప్రార్థన ఏర్పాట్లు జరుగుతున్నాయా? అవును. ఆదరణ కొరకు జరుగుతున్నాయా? అవును. అంటే జకర్యా యొక్క ప్రార్థన ఎలాంటిదై ఉండాలి అని అంటే, ఇదిగో యేసు ప్రభుల వారి యొక్క పుట్టుక కొరకు ఆయన అప్పటి వరకు కూడా ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆయన లోకమునకు వస్తేనే
ప్రజలందరికీ ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది అన్న సంగతి. అందుకని ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో లేఖనాల్లో చెప్పబడినటువంటి మెస్సియాను పంపమని ఆయన వచ్చిన తర్వాతనే ప్రజలకు విమోచన కలుగుతుంది, ఇంకా ఆదరణ అనేటటువంటి కలుగుతుంది అనేటటువంటి విషయం జకర్యాకు తెలుసు. జకర్యాతో పాటు సమాన వయస్కులైనటువంటి ప్రజలకు కూడా తెలుసు. దేవాలయంలో ఉన్నటువంటి హన్నాకు తెలుసు. అంతకుముందు ఉన్నటువంటి సుమియోనుకు కూడా ఈ సంగతులు తెలుసు. కాబట్టి ఇప్పుడు దేవదూత నిలబడి లోపల జకర్యా గారి దగ్గర నిలబడి నీ ప్రార్థన వినబడిందంటే ఏ ప్రార్థన చేసి ఉంటాడు ఇప్పుడు అర్థమవుతుంది? ఇశ్రాయేలు విమోచన, ఆదరణ, రక్షణ కొరకు అవసరమైనటువంటి యేసు ప్రభుల వారు మెస్సియా అనేటటువంటి ఆయన లోకంలోకి పంపమని నిజంగా వీళ్ళందరి ప్రార్థన అక్కడ మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే యేసు ప్రభుల వారి పుట్టుక జరగాలి. ఇది వాళ్ళందరి ప్రార్థనల యొక్క సారాంశం. ఇప్పుడు దీన్ని విన్నటువంటి గాబ్రియల్ అనేటటువంటి దేవుని సముఖమందు నువ్వు గాబ్రియల్ అనే దేవదూత ఎప్పుడైతే ఒక్కసారిగా పరిశుద్ధ స్థలంలో జకర్యా చూసాడు, ఒక్కసారిగా భయపడిపోయాడు. ఎందుకంటే అప్పటి వరకు దేవదూతను చూసిన సంఘటనలు లేవు. కాకపోతే గబ్రియల్ అన్న పేరు మాత్రం అక్కడక్కడ వినిపించింది. ఒకప్పుడు దానియేలుకు కనిపించింది కూడా గబ్రియల్ అనే దేవదూతే. అంతకుముందు కూడా గబ్రియల్ అనేటటువంటి దేవదూత కూడా వచ్చింది. కాబట్టి నేను గబ్రియల్ అనే దేవదూతనని చెప్పినప్పుడు కొంచెం కుదుట పడ్డాడు. ఓహో, ఇది లేఖనాల్లో మనం చూసాం, దానియేలు గారి కాలంలో కూడా ఈ గబ్రియల్ అనే దేవదూత వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాకు కూడా అదే దేవదూత దేవుని సముఖం ముందు నిలబడిన వచ్చినటువంటి దేవదూత ఈ సమాచారం ఏం చెప్తున్నాడు? అందుకనే నీ ప్రార్థన వినబడింది, ప్రజల ప్రార్థన వినబడింది, ఇటు సుమియోను ప్రార్థన వినబడింది, ఇటు అన్నా ప్రార్థన కూడా వినబడింది. ఇప్పుడు ఫలితంగా నీకు చెప్పేది ఏంటంటే నీ భార్య అన్నాడు. చూసారా, నీ భార్య గర్భవతి అయి కుమారుని. ఇదేంటి, నేను ప్రార్థన చేసింది యేసుప్రభుల వారి కొరకైతే ఇప్పుడు ఈ వచ్చి చెబుతున్న దేవుని గురించి కొన్ని విషయాలు మ్యాచ్ కావట్లేదు కదా. అందుకనే మనం లేఖనాలను ఎప్పుడు కూడా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోయాం. అమ్మాయ ఈరోజు టైం టేబుల్ ప్రకారం ఎన్ని అధ్యాయాలు చదవాలి? 3 చదివేశామా? చదివితే కానీ కాఫీ తాగను, చదివితే కానీ టీ తాగను, అన్నం తిన్నాను అని ఒట్టు పెట్టుకున్నా కూడా నువ్వు చదివేసుకున్నా కూడా ఏమైనా ప్రయోజనమా? అందుకనే ఆలోచన చేసి ఇది ఎలాగైనా తెలుసుకుని దాకా నేను కాఫీ, నీళ్లు, టీ మొట్టను నీళ్ళు కూడా తాగను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తాగేసి తినేసిన తర్వాత చూద్దాంలే, ముందు అదేందో తర్వాత సంగతులు అనుకున్నట్టుగా మనం పక్కకి వెళ్ళిపోతామే తప్ప ఆలోచించేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రేమటువంటి వాళ్ళ. అందుకని ఇక్కడ నీ గర్భాన యోహోను అనేటటువంటి ఆయన పుట్టాలి అనగానే నిజంగా ఆశ్చర్యపోయాడా? నిజంగా ఎందుకు ఆశ్చర్యపోయాడు? ఆ పదం చెప్పండి. అందుకని ఒకసారి మళ్ళా మనం 14 వచ్చిన 13 అప్పుడు ఆ దేవదూత అప్పుడు ఆ దూత అతను జకర్యా భయపడకమని నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున్నది పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుతురు అనెను. జకర్యా ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిల్చుండు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు. నీవు వాటిని ఏం చేయలేదు? నమ్మలేదు అనే పదం ఇక్కడ మనకు కనిపిస్తే స్పష్టంగా మనం ఆలోచన చేయాల్సింది. నిజంగా ఇక్కడ జకర్యా గారిని మనం ఆలోచన చేసినప్పుడు జకర్యా ఎవరి పని మీద లోపలికి వెళ్ళాడండి? యాజక ధర్మం. అంటే ఒక యాజక ధర్మాన్ని ఎక్కడో ధర్మశాస్త్రంలో మోషే గారు ప్రారంభించినటువంటి ఈ క్రమము చొప్పున తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి వెళ్తున్నాడంటే ఇప్పుడు దేవుని మీద నమ్మకం ఉందా లేదా? దేవుని మీద నమ్మకం ఉంచాడు. కానీ అదే దేవుని మీద ఉంచినటువంటి నమ్మకము నా ద్వారా దేవుడు కూడా ఒక క్రియ జరిగిస్తాడు అన్నప్పుడు దాన్ని నమ్మడానికి అతనికి ఇష్టపడలేదు.
మనం కూడా చూడండి, దేవుడు ఫలాంది చేయగలుగుతాడు అంటే చేయగలుగుతాడు అని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకు? ఆయన బాహుబడ్డు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదన్న పదం మనం వాడతాం. కానీ నా ద్వారా జరుగుతుందా? నా ద్వారా జరుగుతుందా? అందరికీ ఉద్యోగాలు ఇస్తాడా దేవుడు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలు ఒకవేళ కావాలని మనం ప్రార్థన ఇస్తాడా అని అంటే టోటల్ మీద మనం ఏం చెప్తాం? ఇస్తాడు, ఇవ్వగలుగుతాడు అని మనం చెప్పగలుగుతాం. బట్ నీకు ఇస్తాడా అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు నా సంగతి ఎందుకు లేని అంటాం. అంటే ఏమని అర్థం? దేవుడిని అయితే నమ్ముతున్నాం, బట్ నా ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తాడా అన్న విషయానికి వచ్చేసేటప్పటికి కొంచెం జంకిపోతాం, ఆగిపోతాం. అంటే ఇక్కడ దేవుని క్రియ అనేటటువంటిది నా ద్వారా జరుగుతుందా అన్న విషయానికి వచ్చేసేటప్పటికి జకర్యా అన్నాడు, ఆ జకర్యా దాన్ని నమ్మలేదు అన్న పదం వాడుతుంది. నిజంగా ఎందుకు లేట్ అయింది లోపల అని అంటే, లోపల నిజంగా జకర్యా అన్న పాపం చేసి ఉండాలి, అవిశ్వాసిగా ఉండాలి, జకర్యాని దేవుడు చంపేసి ఉండాలి లోపల. కానీ ఇక్కడ జకర్యా యొక్క స్థితిని మనం గమనించినప్పుడు దేవుని మీద ఏమో జకర్యాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. దేవుని మాత్రం బాగా నమ్మేశాడు. కానీ దేవుడు ఏదైనా చేయగలడా అంటే జకర్యా అనేది ఏదైనా చేయగలుగుతాడండి, సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు ఆయన అన్న పదం కూడా వాడతాడంటే అవును వాడతాడు. ఒకవేళ దేవుణ్ణి నమ్మకపోతే జకర్యా అక్కడికక్కడికే చచ్చిపోయేవాడు ఆ రోజు. అందుకని వీళ్ళు తాడుగట్టి లాగేదానికి రెడీగా ఉన్నారు. దేవుణ్ణే నమ్మలేదు అనుకొని ఆలయంలోకి ప్రవేశించినాడు అనుకో, దేవుడు అక్కడే లేపేస్తాడా? ఎందుకంటే దేవుణ్ణే నమ్మలేదు కదా, దేవుణ్ణే నమ్మలేదు. అలాంటప్పుడు నీ యాజకత్వం ఎందుకు? ఇక్కడ దేవుణ్ణే నమ్మనటువంటి మనం ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎక్కడో ఈ టైంని ఎక్కడో నువ్వు గడిపేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ యాజకుడై ఉండి దేవుడి మీదే నమ్మకం లేకుండా ఉంటే దేవుడే మొట్టమొదటిగా అక్కడ చంపేసి ఉండేవాడు. బట్ ఇక్కడ బతకనిచ్చాడు జకర్యాని. ఎందుకు? దేవుని గురించినటువంటి ఆ నమ్మకం బాగా ఉంది. దేవుడు అనేటటువంటి ఆయన దేవుని నమ్ముతున్నాడు, బట్ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని నమ్ముతున్నాడు. కానీ జకర్యా ఇది నా ద్వారా జరుగుతుందా, ఇది నా ద్వారా జరుగుతుందా అనే విషయంకి వచ్చేసేటప్పటికి డౌట్ పడిపోయినాడు. నీ ద్వారా జరుగుతుంది కాబట్టి నేను చెప్పే విషయాలు నువ్వు నమ్మట్లేదు అంటుంది దేవదూత. నేను చెప్పే విషయాలు నువ్వు నమ్మలేదు. నువ్వు ప్రార్థన దేని కొరకు చేశావు? బయట ఉన్నటువంటి ప్రజలు దేని కొరకు చేశారు? అన్న దేని కొరకు చేసింది? సుమయోను దేని కొరకు చేశారు? అందరూ ఇశ్రాయేలు విమోచన కొరకు కదా, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కదా, ఇశ్రాయేలు రక్షణ కొరకు కదా చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ రక్షణ, ఆ విమోచన, ఆ ఏర్పాటు అనేటటువంటిది ఇప్పుడు దేవుడు నీ నుంచే మొదలు పెడుతున్నాడు. నీకు అర్థమవుతున్న జకర్యా అంటుంది. నా నుంచి ఎలా మొదలు పెడతాడు అంటే దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు, మహత్కార్యాలు చేస్తాడని తెలుసు. ఇశ్రాయేల్ గురించి కూడా మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా. 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళు కాళ్ళు వాయలేదు, వాళ్ళకి మాంసం కావాలంటే మాంసం ఇచ్చినటువంటి దేవుడు. కానీ ఈరోజు నీ దగ్గరకు వచ్చేసేటప్పటికి మనం ఎలా ఆలోచన చేస్తున్నాం దాన్ని? ఆ రోజంటే జరిగించాడు, కానీ ఈ రోజు కూడా నా ద్వారా కూడా ఇలాంటివి ఏమైనా జరిగిస్తాడా అనేటప్పటికి కొంచెం మనం తగ్గుతున్నామా? నా ద్వారా జరిగిస్తాడని అంటామా? ఒకవేళ నా ద్వారా లేకపోతే నీ ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు అని అనుకుంటే మనకెందుకు ఇంత టెన్షన్స్, ఇంత ఆందోళన ఎందుకు పడుతున్నాం మనం? అంటే టోటల్గా దేవుడైతే సమస్తాన్ని చేయగలుగుతాడు, కానీ నా దగ్గరకు వచ్చేసేటప్పటికి దేవుడు ఎందుకు ఏం చేయలేకపోతున్నాడు? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఎందుకు ఏం చేయలేకపోతున్నాడు దేవుడు? మనం నమ్మట్లేదు కాబట్టి. నా దాకా వచ్చేసేటప్పటికి ఇది జరిగిస్తాడా లేదా? జకర్యా జీవితంలో జరిగింది అదే. అందుకనే దేవత చెప్తుంది, నీకు ఒక కుమారుని ఇస్తాను, అతడికి యోహాను అనే పేరు పెడతావు. అంటే ఇది ఎలాగ జరుగుతుంది అన్నాడు. ఇది ఎలాగ జరుగుతుంది? నేనే ముసలివాడనే, నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలే అని చెప్పినప్పుడు దేవదూత చెప్తుంది, నేను ఎవరు అనుకున్నా అసలు? దేవుని సముఖమందు నిలుచుండు గబ్రియేలు దూతను. అంటే నేను సమాచారం తెచ్చింది నా ఓన్ అనుకుంటున్నావా? దేవుడు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. జకర్యా, నేను వచ్చి చెప్పినా కూడా, నా గురించి నీకు ప్రవక్తల గ్రంథాల్లో తెలిసినా కూడా, గబ్రియేలు అనే పేరు నువ్వు విన్నా కూడా, ఇప్పుడు నేను వచ్చి ఈ సమాచారాన్ని చెప్తున్నప్పుడు నువ్వు ఏం చేయలేదో తెలుసా? నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతున్నదో తెలుసా నీ బతుకు? అసలు ఇవన్నీ కాదు, కానీ నీకెందుకు కుమారుని ఇస్తున్నాడో తెలుసా? దేవుడు నీకెందుకు కుమారుని ఇస్తున్నాడో తెలుసా? ఇది నువ్వు వయసు ముసలివాడమైనా కూడా నీకెందుకు కుమారుని ఇవ్వాలి? ఎందుకంటే నువ్వు బయట ప్రార్థన చేసి లోపలికి ఎందుకు వచ్చావో, బయట ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారో, సుమయోను ఎందుకు చేశాడో, అన్న ఎందుకు చేసిందో నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఇశ్రాయేలు విమోచన కొరకు, ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు వాళ్ళు ప్రార్థన చేసింది వాస్తవమే. అయితే ఇదిగో ఆ ప్రభు రాకడ సమీపమై ఉంది, కానీ ఆయన వచ్చే ముందుగా నీకు కుమారుని ఇవ్వాలి దేవుడు. అతడు వచ్చి ఏం చేయాలో తెలుసా?
ఆయన రాకడకు ముందు ఈయన ఏం చేయాలి? మార్గము సరళం చేయాలి. మార్గము సరళం చేయాలా? అవును, మార్గం సరళం చేయాలంటే ఇప్పుడు నీ ద్వారా జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేయాలి. నీ దగ్గరకు వచ్చేసేటప్పుడు నువ్వేమంటున్నావు తెలుసా? నేను ముసలివాడను. అదేనా ఆయన డైలాగ్? అదేనా? నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలిది అన్నప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. మరి చెప్తున్న దేవుడు ఇక్కడ చెప్తున్నది ఎవరు మనకు తెలుసు కదా. అబ్రహాం గారి విషయంలో కూడా ఇదే జరిగిందా? అబ్రహాం గారి విషయంలో ఏం జరిగింది? ఒకసారి 17వ అధ్యాయం ఆదికాండం అనుకుంటాను 17వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనం. అక్కడ చెప్తున్నటువంటి ఇదే సందర్భం, ఇదే టాపిక్, ఇదే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ప్రజల పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి అబ్రహాం పరిస్థితి ఎలాగుందో చూడాలి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, అంటే సాగిలపడి కింద చేరి నవ్వుకుంటా ఉన్నాడా? అంతే కదా. నవ్వి నవ్వి కడుపు పైకి, అబ్బా భలే జోకేశారని, మీరు భలే జోకేశారు అన్నాడా? అదనమాట అక్కడ సందర్భం. నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా. అరే ఎవరు మాట్లాడుతుంటే నువ్వు అపహాస్యం చేస్తున్నావు? అబ్రహాం నీకు అర్థమవుతుందా? చెప్పేది ఎవరు అనుకుంటున్నావు? చేసేది ఎవరు అనుకుంటున్నావు? 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా. 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకుంటే దేవునికి తెలియదా అండి? తెలుసు కదా. అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాం కూడా ఏమనుకున్నాడు? లైట్ తీసుకున్నాడా, టైట్గా తీసుకున్నాడా? అంటే తన దాకా వచ్చేసేటప్పటికి నమ్మట్లేదా మనిషి? తన దాకా వచ్చేసేటప్పటికి నమ్మట్లేదు. ఒరే నీ ద్వారానే దేవుడు కార్యక్రమం చేయాలని డిసైడ్ అయ్యింటే ఇప్పుడు నువ్వు కాడికి వచ్చేసేటప్పుడు నువ్వేమైపోతున్నావు? లోక సంబంధంగా నేను ఎన్నిక లేని వాడిని, లోక సంబంధంగా నేను చదువు లేని వాడిని, లోక సంబంధంగా నాకు ఏ అధికారం లేదు అని లోక విషయాల్లో నిన్ను నువ్వు తగ్గించుకున్నావే. కానీ ఎప్పుడు కూడా దేవుని సముఖంలో తగ్గించుకున్న దాఖలాలు ఉన్నాయంటే లేదు. లోకపరంగా నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు. అక్కడ కాదు, నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుని సముఖంలో నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు గొప్ప చేస్తాడు. అబ్రహాంకి అసలు ఊహలు కూడా అందలేదు. అంటే 100 ఏండ్ల ముసలివాడు మళ్ళా గర్భాన్ని ధరించే పరిస్థితి ఉంటుందా? 90 ఏళ్ల శారా కనున. మరి శారా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పరిస్థితి ఎలాగుందో చూడండి ఒకసారి. మళ్ళీ అదే 18వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం ఆలోచన. ఆదికాండము 18వ అధ్యాయం. నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగుగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అదిగో గుడారంలో ఉందని చెప్పాను. అందుకు ఆయన నీదడికి మళ్ళా వస్తాను నేను. అప్పుడు భార్య అయిన శారాకు కుమారుడు కలిగినని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారము వినిచుండెను. ఇప్పుడు శారా విషయంకి వచ్చేసరి అంటే దేవుడు మృతులను సైతం సజీవులు లేపుతాడని నమ్మినటువంటి వీళ్ళు, ఎంత కాలము ఉడిగినదైనా కూడా దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడని నమ్మినటువంటి వీళ్ళు ఎవరెవరికో చేస్తాడని అనుకున్నారే. కానీ తన విషయంకి వచ్చేసేటప్పటికి ఎలా అయిపోయింది పరిస్థితి? అస్సలు నమ్మలేదా? నా పాయింట్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. మనం కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాడని నమ్ముతున్నాం. బట్ నా దాకా వచ్చేసేటప్పటికి ఏమైపోతున్నాం? అసలు నమ్మట్లేదు. అందుకని దేవుడు ఏ కార్యక్రమం చేయట్లేదు? సమస్తాన్ని చేయగలిగిన దేవుడు నీ ద్వారా నా ద్వారా ఎందుకు ఏం చేయలేకపోతున్నాడు? అదనమాట. నువ్వు నమ్మట్లేదు ఆయన్ని. నీ ద్వారానే జరిగించడానికి దేవుడు ఇష్టపడుతుంటే నువ్వు దాన్ని ఇది ఎలా సాధ్యమవుతుంది అంటున్నావే తప్ప నమ్మట్లేదు. నమ్మకపోవడం వల్ల దేవునికి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళు, యేసుప్రభుల వారు కూడా తన శిష్యులను వెంట పెట్టుకొని తిరుగుతున్నప్పుడు ఏదో ఒక రాత్రిపూట యేసుప్రభుల వారు సముద్రంలో నీళ్ళ మీద కనిపించినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడిచి ఏర్పాట్లు చేయన్నప్పుడు, సరే రా దిగిరా అన్నప్పుడు అంతవరకు బాగానే నమ్మాడు. వచ్చినాడు, తీరా ప్రభు దగ్గరకు వచ్చేసేటప్పటికి ఏమవుతున్నాడు? మునిగిపోతా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభులు అల్ప విశ్వాసి, ఎందుకు ఇక్కడ దాకా వచ్చి సందేహపడతావు? నేను నిలబడి ఉన్న నీళ్ళ మీద నువ్వు చూస్తున్నావు, నమ్ముతున్నావు, బాగుంది. నన్ను కూడా దేవుడు నీళ్ళ మీద నడిపిస్తాడన్నది కూడా నువ్వు నమ్ముతున్నావు, బాగుంది. బట్ నీ దాకా వచ్చేసిందే. ఇప్పుడు నువ్వు నా దాకా వస్తున్నప్పుడు కూడా నీకెందుకు అపనమ్మకం? ఎందుకు అల్ప విశ్వాసంతో ఉంటావు? నీకు అర్థమవుతుందా? ఎన్నో సమస్యలు మనకి దరిచేరుతున్నాయి, ఎన్నో సమస్యలు మన ముందు వచ్చి నిలబడుతున్నాయి. కానీ మనలో లేనటువంటిది ఏంటంటే ఆ దేవుని మీద అపారమైనటువంటి నమ్మకం. ఆయన సమస్తము చేయగలడన్న ఆ పదం నీకు ఆ రోజు దూరం అయిపోతుంది ప్రియమైనటువంటి.
అందుకని నీ చేత ఎన్నో చేయించాలనుకున్నటువంటి దేవుడు నీ చేత ఏమి చేయించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే నమ్మట్లేదు. మనకు తెలుసు కదా, తోమా విషయం కూడా మనకు తెలుసు కదా. యేసు ప్రభుల వారు తిరిగి లేచాడని శిష్యుడైనటువంటి తోమాకు చెప్పినప్పుడు తోమా ఏమన్నాడు తెలుసా? ఆయన చీరలు కొట్టినటువంటి ఆ గాయాల్లో ఏలు పెట్టి చూస్తే కానీ నేను ఇప్పుడు దేవుడు ఎందుకు అద్భుతమైన కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు మనుషుల పట్ల, మనుషుల ద్వారా ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆ నమ్మకం అనేటటువంటిది దూరం చేస్తున్నది ఎవరో తెలుసా? మనమే. జకర్యా చేసింది కూడా అదే. తన జీవితంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జకర్యా జీవితంలో చూపించాలనుకున్నప్పుడు నీ ప్రార్థన వినబడింది. యేసు పుట్టుక జరగాలని అంటే దానికంటే ముందుగా త్రోవను సరళం చేసే ఒకడు కావాలి. ఆ ఒకడు నీ గర్భవాసంలో నుంచి రావాలి. ఇది దేవుని యొక్క ఏర్పాటు అని చెప్పినప్పుడు నేను ముసలివాడను, నా భార్య ముసలిదైపోయింది, బహుకాలమైంది. ఓరే ఇప్పుడు దాకా నేను చెప్తున్నది ఏంది? నా అడ్రస్ చెప్పాను, నా ఆధార్ కార్డు చూపించాను అన్నట్టుగా నేను దేవుని సముఖం ముందు నిలబడు గబ్రియేల్ అని చెప్తున్నా కూడా నువ్వు మళ్ళీ నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచి నువ్వు వృద్ధి ఉన్నావంటే ఇప్పుడు ఏం చేయాలి? జకర్యాని ఏసీయాలా పడలేదా? అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ గర్భాన్ని యోహాను గారు పుట్టాలి అనగానే నిజంగా అక్కడ ఆశ్చర్యపోయినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకనే లోపలికి వెళ్ళినప్పుడు జకర్యా బయటికి రాకపోయినప్పుడు ప్రజలు కూడా ఏం చేశారంటే ఆశ్చర్యపడిపోతాను, ఇంతకీ లోపల ఉన్నాడా పోయాడా? నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధుడే అన్నప్పుడు నిజంగా ప్రేమటువంటి వాళ్ళ ఈ సంగతి నీకు తెలియాలి. అందుకని వాటి కాలములు, నా మాటలు వాటి కాలముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కాబట్టి నీకు బ్రతుకునిస్తున్నాను. కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి వాటి కాలముల ప్రకారం అవి జరిగినంత వరకు నువ్వేమైపో ఉండాలి? మోగోడు అయిపోవాలి. అవి జరగడం నువ్వు చూడాలి. నువ్వు నమ్మలేదు కదా, నువ్వు చూడాలి. అందుకని నువ్వు మాటలాడక మౌని అయ్యిందువు అన్నప్పుడు నిజంగా యేసు పుట్టుక అనేటటువంటిది ఆమె ఎక్కడుందో ఏమైనా అర్థమవుతుందా? జకర్యాకి ఆ కన్యక అనేటటువంటి ఆ మహాతల్లి ఎక్కడుందో కూడా తెలియదు. అయినా కూడా ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క రాకడకు ముందుగా యోహాను గారు రావాలన్న సంగతి అర్థమైపోయినప్పుడు నిజంగా యేసు యొక్క ఆ విమోచకుని కొరకు నిజంగా వారు చేసినటువంటి ప్రార్థనలు నిజంగా దేవుడు భూలోకం ముందు జరిగించడానికే ఇక్కడ జకర్యా కుటుంబాన్ని ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని యేసు ప్రభుల వారి యొక్క పుట్టుక కన్యకకు జన్మించాలి. నిజంగా తన యొక్క గర్భఫలం నిమిత్తము యోహాను గారిని ముందుగానే ఇది పంపించాలి. ఇది ఎలాగూ జరుగును? కాబట్టి జకర్యా ఎందుకు అక్కడ చంపబడలేదని అంటే జకర్యా దేవుణ్ణి అయితే నమ్మాడు, కానీ తన దాకా వచ్చేసేటప్పటికి తను నమ్మకుండా పక్కన పెట్టేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని దేవుణ్ణి జకర్యా దేవుణ్ణి నమ్మినందుకు దేవుడు ఏం చేశాడంటే అక్కడ అతనికి బ్రతుకునిచ్చాడు. నా మాటలు వాటి కాలం జరిగేంత వరకు నిజంగా జకర్యా అయితే దేవుణ్ణి నమ్మాడు, కానీ నా ద్వారా దేవుడు ఎలాంటి కార్యక్రమం జరిగిస్తాడు అన్న విషయానికి వచ్చేసేటప్పటికి అక్కడ సంశయం ఏర్పడింది. మనకు కూడా చూడండి, దేవుడు ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేయగలుగుతాడు. ఆయన బహు బలవంతుడు, లేకపోతే సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు అని నమ్ముతున్నాం. కానీ ఈనాడు మనకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి. మనకు కుటుంబాల్లో జరిగేటటువంటి సమస్యలు ఏదైనా కానివ్వండి, అది ఆర్థిక సంబంధమైన సమస్యలా, లేకపోతే ఇంకేదైనా సమస్య, అనారోగ్య సమస్యలా, ఏదైనా కూడా అంటే దేవుడు మన ద్వారా క్రియ జరిగించడానికి నిజంగా దేవుడు మనల్ని ఏమన్నా వాడుకుంటున్నాడేమో. కాబట్టి నాకు ఎలాగ జరుగునిది, ఇన్ని అప్పులున్నాయి, నేను ఎలా తీర్చబడతాను అన్న డౌట్ ఒకవేళ నీకు వచ్చి నువ్వు నమ్మలేకపోతే దేవుడు నీ ద్వారా నా ద్వారా కూడా ఏ అద్భుత కార్యక్రమం లేకపోతే ఎలాంటి కార్యక్రమం కూడా జరిగించడం అన్న సంగతి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరు? నిజమైన వాడు, ఉన్నతుడు, ఉన్నవాడు అనేటటువంటి పదం. నిజంగా ఒకవేళ దేవుణ్ణి జకర్యా నమ్మకపోతే అక్కడ చచ్చిపోయినవాడే, కానీ దేవుణ్ణి నమ్ముతున్నాడు. కానీ నువ్వు ఏదైనా చేయగలవయ్యా అన్న మాటకు దేవుని పట్ల అతడు ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు, కానీ నా ద్వారా జరుగుతాయనే విషయంలో డౌట్ పడుతున్నాడు. నువ్వు ఏదైనా చేయగలుగుతావు, కాదనట్లేదు నేను, ఎందుకంటే ఇశ్రాయేలుకి జరిగించావు, ఇంకా చాలా మందికి నువ్వు జరిగించావు, బట్ నా దానికి వచ్చేసేటప్పటికి చేయగలుగుతావా లేదా అన్న డౌట్ పడిపోతుంది. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ దేవునికి కోపం వచ్చింది అని అంటే
దేనికి కోపం వచ్చింది అని అంటే దేవుడు నా ద్వారా అద్భుతాలు చేస్తాడా అన్న విషయానికి వచ్చేసేటప్పటికి చాలాసార్లు మనం కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాం. సమస్తాన్ని చేయగలడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఏం చేస్తుంటాం అని అంటే గంటాపదంగా చెప్తుంటాం. ఎన్నో పాఠాలు చెప్పన్నా కూడా మనం దేవుడు చేయగలుగుతాడంటే చేయగలుగుతాడని నమ్ముతాం. కానీ నా దాకా వచ్చేసేటప్పటికి ఇది జరిగిస్తాడా అనే విషయంకి వచ్చేసేటప్పటికి మనం ఏమైపోతాం అంటే విశ్వాసంలో దిగజారిపోతాం. ఆ విషయం వచ్చేసేటప్పుడు నమ్మడానికి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఏదైనా చేయగలుగుతాడని నమ్ముతున్నటువంటి మనం నా ద్వారా చేయగలడా అనేటటువంటి ఆ విషయాన్ని కూడా మనం నమ్మి తీరవలసిందే. అలా నమ్మటం లేదని అంటే ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు నా ద్వారా కూడా ఏమైనా చేయగలుగుతాడు అన్న విషయం కూడా మనం ఏం చేయాలి? నమ్మాలి. నిజంగా అలా నమ్మాలి అని అంటే సమాజంలో మనం చూపుతున్నటువంటి ఈ చిన్న చిన్న తక్కువ చేసుకునేటటువంటి పదాలు వాడడానికి వేరేది. నువ్వు ఆస్తిలో తక్కువ వాడు అయి ఉండొచ్చు, అధికారం లేకుండా కూడా ఉండుండొచ్చు. మనకు తెలుసు కదా, అపోస్తులు వీళ్ళందరూ కూడా ఎవరు గొప్పవాళ్ళ? చేపలు పట్టుకునే వాళ్ళు కదా. వాళ్ళ యొక్క స్థితి ఎలా మారిందో నీకు అర్థమవుతుందా? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి తప్ప సమాజంలో మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? సమాజంలో ఒకవేళ తక్కువ వారమే కావచ్చు, కానీ మన వెనకాల ఉన్నటువంటిది సమర్థుడైనటువంటి దేవుడు. లోకంలో మనం ఉండాలి. నిజంగా దేవుడు మనకు తోడై ఉన్నాడన్న ఆ పదం కానీ మనం వాడుకోగలిగితే దేవుడు నీ ద్వారా నా ద్వారా కూడా ఏం చేయగలుగుతాడు? చాలా కార్యక్రమాలు నీ ద్వారా నా ద్వారా కూడా చేయక మానడు అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని దేవుడు చేయగలడు అనే విషయాన్ని మనం నమ్ముతున్నాము, కానీ నా ద్వారా కూడా చేయగలడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం నమ్మి తీరవలసిన వారమై ఉన్నాం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభుల వారు కూడా కొన్ని అద్భుతాలు చేసినప్పుడు ఆ అద్భుతాలు చేసినటువంటి ఒక రక్తస్రావం 12 ఏళ్ల నుంచి రక్తస్రావం ఉంది కదా, హెవీ బ్లీడింగ్ అవుతుంది నాకు. ఎప్పటి నుంచి అంటే 12 ఏళ్ల నుంచి. అప్పుడు ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అనుకునింది. అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, ఇంతమంది జనాల్లో ఎవరో నన్ను ముట్టుకున్నారంటే పేతురు నువ్వు భలేవాడే స్వామి, ఎంతమంది తాకుండా ఎట్లా పోతారు, జనాల సంఖ్య చూసావు కదా అని అంటున్నప్పుడు కూడా కాదు ఎవరో టచ్ చేశారన్నప్పుడు ఆమె వచ్చి నిలబడింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్న పదాన్ని అక్కడ వాడాడా? అంటే నన్ను టచ్ చేస్తే నువ్వు బాగైపోద్దని నువ్వు ఎలాగైతే నమ్మావో, నీ విశ్వాసం ఉందే అంటే నా ద్వారా ఇది దేవుడు జరిగించగలడు అనేటటువంటి విషయం, నేను చేయగలను, నాకు చేయగలడు అనేటటువంటి ఆ విశ్వాసం ఉందే, అది నిన్ను ఏం చేసింది అని అంటే నిన్ను స్వస్థరాలుగా చేసింది అనేటటువంటి పదం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అనేటటువంటి విషయాన్ని అక్కడ స్పష్టంగా యేసుప్రభుల వారు కూడా తెలియజేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మనకు తెలుసు కదా, దావీదు యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దావీదు జీవితంలో ఎదురుగా గొల్యాతు నిలబడుకున్నాడు. వాడి హైటు, వెయిట్, వాడి యుద్ధాభరణాలు, వాడు పట్టుకున్న ఈటె, పట్టుకున్న డాలు, వీటన్నిటిని చూసినప్పుడు అమ్మో వాడి ముందు నేనెంత అనుకుంటే ఇక లేదు, ఇంక ఏ స్టోరీ లేదు అక్కడ. అందుకనే చెప్తున్నాడు, ఆడు ఎంత పొడవైనా పర్లేదు, ఆడి చేతిలో ఉన్నది డాలు 3 మోసినా పర్లేదు, నేను పిల్లవాడిని అయి ఉండొచ్చు, బట్ నా వెనకాల ఉన్నది ఎవరు? అర్థమవుతుందా? ఇప్పుడు ఆ కంపారిజన్ చూసుకున్నప్పుడు సమస్య ఎంత పెద్దదైనా పర్లేదు, కానీ నేను దేవుని పక్షంగా ఉన్నాను, దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నా వయసు ఎంత, గొల్యాతు వయసు ఎంత అని బేరీజు వేసుకున్నాడా? లేదు ప్రియమైన. నా హైట్ ఎంత, ఆడి హైట్ ఎంత అని లెక్కలేసుకున్నాడా? ఆడు ఎంత తోడైనా పర్లేదు అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్ ఉందో తెలుసా? గొల్యాతుని చంపాలన్న కాన్ఫిడెంట్ బాలుడైన దావీదు సౌలు అడుగుతున్నాడు, ఒరే వాడి హైట్ చూసావా, వాడు డాల్ చూసావా అంటే పర్లేదు సౌలు గారు, నువ్వు సరే వాడిని హైట్ వెయిట్ చూస్తాను, నేను ఏం చేస్తాను తెలుసా, ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటును చీల్చేసినాను అన్నాడు. చీల్చేసినాడా? ఏది ఒక సింహాన్ని చీల్చడం అంటే, నోట్లో పెట్టి చీల్చడం అంటే చిన్న పనే? ఈడెంత అన్నాడు. అసలు సౌలుకి అర్థం కావట్లేదు. ఒరే సమస్య ఎంత పెద్దదిగా ఉందో నీకు అర్థమవుతుందా అంటే, ఎంత పెద్దదైనా పర్లేదు, కానీ నా పక్షాన్ని ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. నాకు వయసుతో బేరీజ్ వేయబాకు, వాడు హైట్తో నన్ను బేరీజ్ వేయబాకు, వాడు ఏమంటారు వాడిని యుద్ధ వస్త్రాలతో బేరీజ్ వేయబాకు, సమస్తాన్ని చేయగలని నమ్మినటువంటి దేవుడు ఇప్పుడు నా పట్ల కూడా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఒకే ఒక్క షాట్ అన్నాడండి. ఎంత 100% ఏం చేస్తానండి? చంపేస్తానండి. 100%
ఆ కాన్ఫిడెంట్తో ఉన్నాడా డౌట్తో ఉన్నాడా? పిల్లకాయలు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు చూడండి, వాళ్ళ నాన్న ముందు బైక్ వేసుకొని పోతా ఉంటే వెనకాల బుక్ తీసుకొని చదువుకుంటా పోతా ఉంటారు. ఇది ఎగ్జామ్ అప్పుడు ఇంకొక గంటలో ఎగ్జామ్ రాయాలి, వెనకాల ఇలా టెన్షన్ చూస్తుంటే అలా. దావీదుకి అలా టెన్షన్ లేదు. ఆయన లేపేస్తానో లేదో, వాడు హైట్ వీడి హైట్ అని ఇలా చూసుకుంటా ఉంటారే. అసలు దావీదులో ఏమాత్రం బెనుకు లేదు, అసలు అది లేదు అసలు. ఆయన వేసేస్తాను అంటున్నాడు అంతే, ఎంతసేపటికి ఆయన వేసేస్తాను అంటున్నాడు అంతే. వేసేస్తాను అంటున్నప్పుడు కూడా ఆ రాత్రి నిద్రపోకుండా ఉదయాన్నే టెన్షన్గా నిద్రపోతలేదు అని అంటుంటాం కదా మనము. తెల్లారి ఆపరేషన్గానే నైట్ నిద్రపోతామా? ఎంత కాన్ఫిడెంట్ దావీదులా, నీకు అర్థమవుతుందా? అంటే దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడని నమ్ముతున్నావు, బట్ నీ దాకా వచ్చేసరికి ఏమైపోతున్నావు అని అంటే డల్ అయిపోతాను, డౌట్ పడిపోతాను. నా ద్వారా జరిగించగలరా? అందుకని యుద్ధం యెహోవాదే అన్నాడు, కానీ జరిగించేది ఎవడు? దావీదునైంది నేనే. ఈ పదం రావాలంటే ఎంత వాడుకోవాలో నువ్వు ఆలోచించి, ఎంత కాన్ఫిడెంట్ ఉండాలో నీకు అర్థమవుతుందా? సమస్తాన్ని చేయగలడని నమ్ముతున్నావు, గంటల తరబడి మనం వాక్యాలు చెప్పమన్నా చెప్తాము, బట్ మనిషి విషయానికి వచ్చేసేటప్పటికి ఏదో ఒక చిన్న సమస్య వచ్చేసేటప్పటికి ఏమైపోతున్నామని అంటే డేలా పడిపోతున్నాను. నేను చేయగలను కానీ అసలు దేవుడు నన్ను అలా వాడుకుంటాడా? నిజంగా ప్రేమటువంటి వాళ్ళ ఇలాంటి సమస్యలు ఎన్నొచ్చినా కూడా మీరు బాగా గమనిస్తే, ఏ సమస్య నీ ముందు వచ్చి నిలబడ్డా కూడా ఒక కాన్ఫిడెంట్ అనేటటువంటి నీళ్ళు లేకపోతే డేలా పడిపోతాం. సమస్తాన్ని సాధించగలడని దేవుడినైతే నమ్ముతున్నావు, బట్ ఆ సమస్య నీ దాకా వచ్చింది కాబట్టి నిన్ను లాగేస్తుందేమో అని అనుకుంటున్నావు, కానీ మనలో ఏముండదంటే ధైర్యం ఉండట్లేదు. ప్రేమటువంటి దేవుడు చేయిస్తాడన్న నమ్మకం అసలే మనం అనుకోవట్లేదు. యోసేపు జీవితాన్ని మీరు ఆలోచించేయండి. 2 ఏళ్ళు ఎక్కడున్నాడు ఆయన? జైల్లో ఉన్నాడు. యోసేపు జీవితం 2 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఇక అనుకోవాలి, నా పని అయిపోయిందని అనుకోవాల్సింది. అలా అనుకున్నాడా? లేదు. దేవుడు గొప్పవాడని నమ్మినటువంటి యోసేపు ఆ రాజ్యానికి ఏమైపోయాడని అంటే చక్రవర్తి తర్వాత చక్రవర్తి అయిపోయాడా? అంత నమ్మకం ఉందా యోసేపు కూడా? అంత నమ్మకం ఉందా? యోసేపుకు ఆ నమ్మకాన్ని తీసుకురావడానికి ఏమన్నా బోధకులు వచ్చి బైబిల్ బోధించారా? దావీదుకు కూడా బైబిల్ బోధించారు ఎవరన్నా? లేదు కదా. దేవుడు వారి జీవితాలను అయితే మన ముందు పెట్టి, ఇదిగో ఇవి చదువుకోండి, ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇదిగో నేను ఎంత గొప్పవాడినో మీరు నమ్ముతున్నప్పుడు ఇప్పుడు నేను నీ దాకా వచ్చేసేటప్పటికి నేను దూరం అయిపోతాను అనుకుంటున్నావా? అలా కాదు. నేను కూడా నీతోనే ఉన్నాను. నీకు ఏ సమస్య అయినా రాని ఆ సమస్య నాది అని ఫీల్ అవుతున్నానే. నీకు శత్రువు ఎవడైనా ఉన్నాయి, ఆడి సంగతి నేను చూసుకుంటానని చెప్పినటువంటి వాగ్దానాలు మనకు లేవా? అయినా మన దాకా వచ్చేసేటప్పటికి ఏమైపోతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. మన దాకా వచ్చేసేటప్పుడు దేవుడు చెయ్యడు అని అనుకుంటున్నావా? ఎప్పుడు నువ్వు పాపంలో నుంచి బయటపడి పరిశుద్ధతలో వచ్చేసావో నాలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మోషే జీవితాన్ని మీరు గమనించండి. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక పక్క నెబుకద్నెజరు యొక్క సైన్యం, ఫరో సైన్యము, ఇటు పక్క ఎర్ర సముద్రం. ఏం చేయాలి? తడబడిపోయాడా? భయపడిపోయాడా? వణికిపోయాడా? ఏ చింత లేదు ప్రేమటువంటి వాళ్ళ. చేతిలో కర్ర ఉంది, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఎంత నింపాదిగా వెళ్ళిపోయాడు. చెయ్యెత్తి సముద్రం వైపు చూపినప్పుడు ఏమైపోయిందో తెలుసా? సముద్రమే 2 పాయలు అయిపోయింది కదా. దేవుడు చేయగలడని నమ్ముతున్నావు, కానీ నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు చేయగలుగుతాడు అనేటటువంటి విషయం ఎప్పుడన్నా మన దాకా వచ్చిందా? ఎప్పుడైనా నీ సమస్యలో నువ్వు అలా అట్టుడికిపోయి ఇక నాకు ఎవడూ లేడు, ఎవరు నా గురించి పట్టించుకోవట్లేదు, ఎవరు నా గురించి ఆలోచన చేయట్లేదు అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నిన్ను కాచుకునేటటువంటి ఒక ఆయన నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అందుకనే కదా దావీదు గారు నేను ఎక్కడ నడిచినా కూడా అంటున్నాడు, గాఢాంధకారపు చీకట్లో నేను సంచరించినను నాకు ఏ అపాయము రాదు అంటున్నాడు. గాఢాంధకారపు చీకట్లో వెళ్ళిపోయిన సంగతి ఎవరికైనా తెలుసా? కానీ తెలిసింది దేవుడికే అన్న సంగతి. ఆ దేవుడి మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో దావీదు నీకు అర్థమవుతుంటే దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడు. కానీ జకర్యా విషయానికి వచ్చేసేటప్పటికి ఇది నాకు ఎలాగూ సంభవించును అంటున్నాడు. అంటే దేవుడు మన దాకా వచ్చి నీకు అద్భుతమైనటువంటి కార్యక్రమం నీ ద్వారా జరిగిస్తాననే విషయంకి వచ్చేసేటప్పటికి నా ద్వారా ఎందుకు జరిగిస్తాడు? నేను ముసలివాడిని కదా, నా భార్య కూడా ఏమైపోయిందంట, కాలము గడిచిన వృద్ధులైపోయి ఉందనేటప్పుడు. అంటే దేవుని నమ్మనటువంటి మనం నిజంగా మనకి ఏదైనా జరిగినప్పుడు దేవుడు నా వైపు ఎందుకు చూస్తాడులే అన్న ఆ చిన్న ఆలోచన మనకి ఏం చేస్తుందంటే జీవితాన్ని పోగొట్టుకునే విధంగా మనం తయారైపోతున్నాం ప్రేమటువంటి వాళ్ళ. నిజంగా మనం నమ్మినప్పుడు మన ద్వారా అనేకమైనటువంటి వాటిని దేవుడు
జరిగిస్తాడు. కాకపోతే దాన్ని నమ్మడం అనేటటువంటి మన వంతు కావట్లేదు. నమ్మకపోవడం అనేటటువంటిదే మన వంతుగా అయిపోతుంది ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే జకర్యాకు అక్కడ దర్శనం కలిగింది కాబట్టి బయటకు వచ్చేసరికి అతను సైకిల్ చేస్తున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు లోపల ఇతనికి ఏమైందని అంటే దర్శనం కలిగింది అన్న పదం వచ్చేసింది. అప్పుడప్పుడు మనతో కూడా చాలామంది దర్శనాలు కలిగినాయి అన్న పదం. నిన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఆత్మీయ సంగతులు అంటే నీ సేవ ఎలా జరుగుతుంది ఆశీర్వాదం అని అన్నాడు ఆయన. అంటే మీకు ఎట్ట తెలుస్తారు అన్నాను. లేదు మీకు వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు పెట్టినా ఫేస్బుక్ అప్పుడప్పుడు కొన్ని గ్రూపుల్లో నీకు సంబంధించిన వాల్ పోస్టులు అవన్నీ వస్తున్నాయి, అందుకని చూస్తున్నాను నేను. ఎలా జరుగుతుంది నీ సేవ అని. బాగా జరుగుతుంది సార్, ఒక వైపు నా పని ఇంకొక వైపు దేవుని పని నేను జరిగించుకుంటూ వెళ్తున్నాను అన్నప్పుడు అదే మేము కూడా మాట్లాడుకుంటున్నాము మేడం, నేను బాగా జరిగిస్తున్నామని మాకు అర్థమవుతుంది అని చెప్పి నిజంగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే నా పరిచర్య ఎలాగుంటుందని చెబుతూ ఆయన చర్చీలు కట్టేస్తా ఉన్నాడంట. ఎక్కడ పెట్టినా కూడా చర్చీలు కట్టడమే ఆయన పని అంట. మరి దేంతో కడుతున్నారు సార్ అంటే నేను ఏ చర్చికి వెళ్ళినా రూపాయి చందా ఇవ్వను, నేను సంపాదించింది నా ఇద్దరు డాక్టర్లే, మేము సంపాదించిన దాన్ని మేము ఒక హుండీలో వేసి పెట్టుకుంటాం, దాదాపు ఒక 4 లక్షలు అయ్యేంత వరకు దాన్ని బయట పెట్టాం. ఆ తర్వాత ఏదో ఒక ఊరిని దత్తత తీసుకుని అక్కడికి వెళ్ళి 2-3 సంఘాలు ఉంటే వాళ్ళందరినీ ఏకం చేసి మీరు అందరూ ఒకే సంఘానికి రాగలిగితే మేము ఒక చర్చి కడతాం, అది దానికి ఏ పేరైనా పెట్టుకోండి మీరు అన్నట్లుగా ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమం మా పరిచర్య ఇలా జరుగుతూ ఉంది అని అంటున్నాడు. నిజమే, దేవుని కొరకు అతనికి తెలిసినంతలో అతను చేస్తున్నాడు. నాకు అర్థమైంది, ఓహో ఇతనికి ఇంకా ఏ విషయాలు తెలియదు అన్న సంగతి మనకు అర్థమైపోయింది. నిజంగా దేవుడు తన కార్యక్రమాల కొరకు నన్ను వాడుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడు అలా వాడుకుంటాడు దేవుడు? నువ్వు నేను నమ్మగలిగినప్పుడు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడని నువ్వు నమ్మి చూడు, నీ ద్వారానే ప్రారంభమవుతుంది ఆ ప్రక్రియ. మొదటి అడుగు నువ్వే వేచుడు, నీ వెనకాల ఎన్ని అడుగులు పడతాయో నీకు తెలుసు, మనకు తెలుసు కదా. ఇప్పటి వరకు దైవ కార్యక్రమాలు ఎన్నిటిని మనం విజయవంతంగా చేశామన్న సంగతి కూడా మీకు తెలుసు. అంటే ఒక గుంపుగా దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు మన కార్యక్రమాలను అంటే మన తరపున జరిగించే దానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఎక్కడ ఆటంకం లేకుండా ఏ కార్యక్రమాన్నైనా సునాయాసంగా దేవుడు జరిగిస్తాడన్న నమ్మకాన్ని మనం పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడ వెనుక తిరిగి చూడకుండా దేవుని యొక్క కార్యక్రమాన్ని మనం అద్భుతంగా జరిగిస్తున్నాం. అందుకే నీవు నేను నమ్ముకునేంత అంటే నమ్మేంత వరకు దేవుడు మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడా అంటే పరీక్షలు కూడా పెడుతూ ఉంటాడు. నువ్వు నమ్మేదానికి పరీక్షలు పెడతాడు, నీకు నమ్మిన తర్వాత ఇంక పరీక్ష అవసరం లేదు. ఎందుకు? ఏ పరీక్ష పెట్టినా వీడు గెలుస్తాడు అన్న సంగతి అర్థమైపోతుంది దేవునికి. అందుకని ఇంక పరీక్షలు పెట్టాల్సిన అవసరత నీకు ఉండదు. ఎందుకంటే ఏ పరీక్ష పెట్టినా నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు? ఓడిస్తున్నావా? గెలిపిస్తున్నావు కాబట్టి నీకు పరీక్ష అవసరమా? పాస్ అయిపోయా నీకు ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెడితే ఏమో లాభం, ఎప్పుడు పెడితే ఏ ప్రయోజనం ఉంటుంది? నైట్ లేసి పెట్టినా కూడా ఇదిగో బాబు కొంచెం రాసేస్తాడు వీడు అన్నట్టుగా. ఇంకా అలాంటప్పుడు వాడికి పరీక్ష ఎందుకు పెడతాం? పరీక్ష పెట్టడం ప్రేమటువంటి వాళ్ళం, ఎందుకంటే పాస్ అయిపోతాడు. కాబట్టి దేవుడు అలాంటి నమ్మకాన్ని దేవుని పట్ల మనం కనపరిచేదాకా మనకేమొస్తాయంటే సమస్యలు వస్తానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ సమస్య వచ్చినప్పుడల్లా నువ్వేమనుకుంటావో తెలుసా? ఇకనేముంది ఈ సమస్య ఇహనా అయిపోయావు అనుకుంటామా? కానీ అందుకనే నీకు ఎందుకు సమస్య రప్పిస్తున్నాడో నీకు అర్థమవుతుందా? నువ్వు దేవుడు అనేటటువంటి నన్ను గుర్తిస్తావా లేదా? అందుకనే ఆ అంటే ఆ యొక్క కాన్ఫిడెంట్ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎంత మేర దేవుని నన్ను గెలిపిస్తావు అంటే నేను నా శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడతావు. బట్ నీ దాకా సమస్య వచ్చినప్పుడు డీలా పడిపోతావా? అది కాదు కదమ్మా, మన జీవితం అలాంటిది కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. జకర్యా నమ్మలేదు, నమ్మేంత వరకు జకర్యాకి ఏం రాలేదంటే మాటలు రాలేదు. నమ్మేంత వరకు నమ్మలేదు. ఎప్పుడైతే నమ్మలేదో అప్పుడు నోరు మోగపోయింది. కానీ అది నమ్మేంత వరకు వాటి కాలంలో జరుగుతాయి నువ్వు చూస్తావని దేవత చెప్పినప్పుడు నమ్మేంత వరకు నమ్మిన తర్వాత మాత్రమే మాటలు వచ్చాయా? అవును, కొన్ని కార్యక్రమాలు మనం నమ్మేంత వరకు జరగవు ప్రియమైనటువంటి వాళ్ళు. నీ నమ్మకం అనేటటువంటి దాన్ని అసలు ఉంచుతున్నావా లేదనేటటువంటిది నువ్వు గ్రహించగలగాలి. చాలామందికి దేవుడు దర్శనాల్లో కనిపిస్తాడని చెప్తూ ఉంటాడు. నేను చెప్పినటువంటి ఆయన అదే ఒక డాక్టర్ గారు అని చెప్పాను కదా, ప్రతి 4 లక్షలు పోగు చేస్తారు. ఆ తర్వాత ఏదో ఒక ఊర్లోకి వెళ్ళి అక్కడ ఒక మందిరం కట్టించేస్తారు. సరే మీ సొంత ఊరు వేస్తారని అడిగితే ఏదో కావల దగ్గర ఒక ఊరు చెప్పాడు. అక్కడంట వాళ్ళ నాన్నగారికి మరియమ్మ యేసుప్రభుల వారు కనిపించారంట దర్శనంలో. అక్కడ వాళ్ళ నాన్న ఒకటే చెప్పాడు, నాకు ఇక్కడ మరియమ్మ యేసు అంటే ఆయన హిందువు, నాకు ఇక్కడ మరియమ్మ యేసుప్రభుల వారు కనిపించారు కాబట్టి ఈ ఊర్లో ఏం కట్టాలి?
మందిరం కట్టాలి, చర్చి కట్టాలి, ఇక్కడి నుంచి దేవుని మాట వెళ్ళాలి. నిజంగా ఆ దర్శనంలో కనిపించి మరియమ్మ యేసుప్రభు ఫోటోలు చాలా చూస్తున్నాం మనం. కనిపిస్తాయా? కనిపిస్తాయి. కానీ అసలే యేసుప్రభు మరియమ్మ కనిపించుంటారు ఆయనకి? ఎప్పుడు చూడలేదు కాబట్టి అవి కనపడవు. ఒకవేళ దర్శనమే జరిగితే ఏదో ఒక మహత్కార్యం జరిగి ఉండాలి అతని జీవితంలో. ఇప్పుడు జకర్యా విషయంలో దర్శనం కలిగిందా? దేవదూతను చూశాడా? చూసిన తర్వాత ఏం జరిగింది? మాటలు రాలా, అంతే కదా. దీన్ని బట్టి బయట ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే లోపల ఇతనికి ఏదో జరిగింది కాబట్టి ఏం లేదు, నోరు పోయింది. అంటే నీలో ఏదో ఒక డిఫీట్ కనిపిస్తే నీకు లోపల ఏం జరిగిందని జనులు కూడా గుర్తించాలి, దర్శనము జరిగింది అని గుర్తించాలి. అంటే ఇప్పుడు మనకి దర్శనాలు జరిగినప్పుడు ఇప్పుడు ఏమన్నా జరుగుతుందా? మనకి ఏం జరగట్లేదు. అప్పుడప్పుడు నాకు పలానా కళ వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా. నాకు కూడా చాలా మంది చెప్తుంటారు. ఆ కళ ఒకవేళ నిజంగా నీ భవిష్యత్తుకు సంబంధించిన కళ అయితే నీ జీవితంలో ఏదో మార్పు జరిగేసి ఉండాలి, ఏ అవయవం అన్నా పడిపోయి ఉండాలి. జకర్యా జీవితంలో అదే కదా, నోరు పడిపోయిందా? నోరు పడిపోయింది. ఇప్పుడు నీకు నిజంగా నీ భవిష్యత్తు కాలాన్ని గురించి దేవుడు నీకేదో తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కళను ఉపయోగించినాడు అనుకో, కళ్ళన్నా పోయి ఉండాలి, నీకు చేతులన్నా పని చేయకుండా ఉండాలి. ఇలాంటి దర్శనం వెనకాల ఉన్నటువంటిది అన్నమాట ఇది అంతా. కానీ దర్శనంలో ఏది, ఇప్పుడు దర్శనంలోకి వచ్చి దేవుడైనటువంటి ఆయన మనకి ఏది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి దాని గురించి గ్రంథంలో మన కొరకు రాయించాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, యోహాను అనేటటువంటి పేరు పెట్టినప్పుడు యోహాను జకర్యా మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఇక్కడికి వచ్చి కూర్చున్నామని అంటే దేవుడు సమస్తాన్ని చేయగలడని నువ్వు నమ్ముతున్నావా లేదా? నమ్మాం కాబట్టే కదండి ఇక్కడికి వచ్చేసి అమ్మానని అంటారా? మరి నమ్మితే నీ దాకా నా దాకా వచ్చినప్పుడు ఎందుకు మన పట్ల దేవుడు మన ద్వారా ఎందుకు అద్భుత కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు? ఎందుకంటే మనం దేవుణ్ణి ఇంకా నమ్మట్లేదు, 100% నమ్మట్లేదు. దేవుణ్ణి నమ్మితే అన్నిటినీ చేయగలుగుతాడు. అది నీ ద్వారా నా ద్వారా కూడా అన్నిటినీ ఆయన చేయగలుగుతాడని మనం నమ్మితేనే అద్భుతమైనటువంటి క్రియలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. అలా నమ్మగలిగినప్పుడు నిజంగా దేవుడు మన కుటుంబాలను మనల్ని అలా నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, ఆయన బలవంతుడని నమ్ముతున్నాం, ఆయన ఏమైనా చేయగలని నమ్ముతున్నాం. బట్ నీ దాకా నా దాకా వచ్చేసేటప్పటికి దాన్ని నమ్మలేకపోతున్నాం. నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని మనం నమ్మవలసినటువంటి వారమైన జకర్యా ఆ రోజు నమ్మలేదు. నమ్మేంత వరకు అతనికి పరీక్ష కాలం మొదలైంది. దాన్ని వాటి కాలముల ప్రకారం జరిగినప్పుడే ఆ పేరు పెట్టిన తర్వాత నేను నోరనేటటువంటి మళ్ళా మాట్లాడసాగాడు. మనం కూడా దేవుణ్ణి మన ద్వారా జరిగే అనేక కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు మనకి ఏం రప్పిస్తున్నాడు తెలుసా? సమస్యలు, పరీక్షలు రప్పిస్తున్నాడు. ప్రతి పరీక్షలో నువ్వు గెలిస్తే ఇక సమస్యలే నీ దగ్గరకు రా, బాగా గుర్తుపెడు. ఎందుకంటే ఎలాగొచ్చినా కూడా నువ్వేం చేస్తావు? దేవుని మీద వదిలేస్తావు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపోతావు. కాబట్టి సమస్య వీడి ముందు పెట్టినప్పుడు వీడి సమస్యను ఎత్తుకుపోయి దేవుని దగ్గర పెట్టేస్తారా? ఇంకా సమస్య లేకుండా ఉంటే పోలా అన్నట్లుగా ఏ సమస్య కూడా మనకి దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే దేవుడు మన ద్వారా ఏదైనా చేయగలుగుతాడనేటువంటి అపారమైనటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. మనం ఎలాగో దేవుని మీద నమ్మకం కలిగి ఉన్న వారమే కదా. అందుకే కదా ఇక్కడికి వచ్చి కూర్చొని వింటున్నాం, దేవుని యొక్క వాక్యాలు వింటున్నాం. మరి మన ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మనలో అల్ప విశ్వాసం ఉంది, మనలో అపనమ్మిక ఉంది. కాబట్టి వాటిని తీసేసి అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళికలు మనం కూడా పాలిభాగస్తులే. మన ద్వారా దేవుడు అనేక కార్యక్రమాలు జరిగించే విధంగా ఆయన నమ్మాలని కోరుకుంటూ, ఆయన విశ్వసించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటలు మా హృదయాల్లో పదిలపరుచుకున్నాం. వాటి ప్రకారం మేము నడుచుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.